श्रीगुरो श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृपादां सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधा कान्त नमोऽस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। సో అందరికీ ఈ సమావేశంలో స్వాగతం అండి. హరే కృష్ణ. సో మన టాపిక్ ఇవాళ భగవద్గీత యథాతథము 2వ అధ్యాయం 27వ శ్లోకం. వీలైతే దాని తర్వాత ఒకటో రెండో శ్లోకాలు కూడా చూసుకున్నాం కలిసి. సో ఫస్ట్ మనము శ్లోక చదువుదాము. 2వ అధ్యాయము 27వ శ్లోకం కనిపిస్తుందా ప్రభు స్క్రీన్? ఎస్ కానీ వర్స్ ఇంకా రాలేదు. వర్స్ రాలేదా? మీరు కంట్రోల్ ఎఫ్ కొట్టి ఇది చేయాలనుకుంటాను. 227 ప్రభు. మీరు వేరే అప్లికేషన్ వాడుతున్నట్టున్నారు కదా? యా, ఓకే. ఆ పక్కన అదే మీరు తీసేయచ్చు బ్రో. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. అనువాదము. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణము పిదప జన్మము తప్పదు. అందుచే పరిహరించుటకు వీలులేని నీ విద్యుక్త ధర్మ నిర్వహణము నందు నీవు దుఃఖింపరాదు. ఈ శ్లోకం మనం కిందటి కొన్ని సమావేశాలు కూడా చూసుకున్నాము. ఎలాగైతే ఒక వస్తువుకి దేనికైతే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందో ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుందని. సో అలాగే ఈ శరీరాలు మనవి ఇవి భౌతిక ఈ పంచమహాభూతాలతో చేయబడినది కాబట్టి ఇది దీనికి ఏంటి జన్మ ఉంది కాబట్టి జన్మ ఉన్న ప్రతి కూడాను మరణం కూడా తప్పదు. సో అర్జునుడికి ఇక్కడ భగవంతుడు ఎందుకు ఇది వివరిస్తున్నాడు అంటే అర్జునుడు బాగా శోకగ్రస్తుడై వీళ్ళందరినీ చంపే అవసరం ఉందా అని ఆలోచిస్తున్నాడు అనమాట. సో నువ్వు వీళ్ళని చంపకపోయినా కూడా వీళ్ళు చనిపోవాల్సిందే, అంటే ఈ శరీరాలు అనేవి పోవాల్సిందే. సో
నువ్వు వీళ్ళని నిత్యముగా చూసుకోలేవు. సో వీళ్ళు ఒకనాడు తప్పకుండా పోతారు. సో ఇప్పుడు నీ కర్తవ్యం ఒక క్షత్రియునిగా నీ ధర్మం ఏమిటంటే అధర్మాన్ని నశించడమే. సో నువ్వు దాని నుంచి ఏమంటారు తప్పించుకోలేవు. ఒక క్షత్రియుని ధర్మం. సో యాక్చువల్లీ ఇదే అధ్యాయంలో వరుసగా మనం చూస్తూ పోతే భగవంతుడు యాక్చువల్లీ అర్జునుడికి ఇది కూడా చెప్తాడనమాట. ఇలా ఒక క్షత్రియుడు కానీ ఏ వర్ణాశ్రమ ధర్మలో ఏ వర్ణానికి బిలాంగింగ్, హౌ డు యు సే, ఎనీ పర్సన్ బిలాంగింగ్ టు అ పర్టిక్యులర్ డివిజన్, వర్ణానికి చెందినవారు. yes. ఏ వర్ణానికి చెందిన వాళ్ళైనా కూడా వాళ్ళు ఆ ధర్మం ఫాలో అవ్వకపోతే వాళ్ళు పతితులగుదురు, అంటే కింద పడిపోతారు అనమాట. ఆ స్థాయి నుంచి వాళ్ళు కిందకి పడే అవకాశం ఉన్నది. సో అందుకని అర్జునుడికి చెప్తున్నాడు అనమాట, నువ్వు క్షత్రియునిగా నీ ధర్మమే ఇది, అధర్మాన్ని నువ్వు చెక్ చేయాలి. సో దానికోసం అని ఇప్పుడు నువ్వు యుద్ధం చేయాలి అని చెప్తున్నాడు అనమాట. సో స్టార్ట్ చేసే ముందర మనం ఆ శ్లోక చూడొచ్చు. ఏషం పురుషం సాక్షాత్ ఆత్మప్రభవం ఈశ్వరం. దిస్ ఇస్ ఫ్రమ్ ఒక్క నిమిషం. స్థానాత్ భ్రష్టాత్ పతంతి అధః 11:5-3 ప్రభు. భాగవతం Canto 11, Chapter 5, Text 3. శ్లోకాలు ఉన్నాయి ప్రభు. శ్లోకాలు ఉంటుంది శ్లోకంలో. యా ఏషం పురుషం సాక్షాత్ ఆత్మ ప్రభవం ఈశ్వరం నా భజంతి అవజానంతి స్థానాత్ భ్రష్టాద్ పతంతి అధః. సో ఆ స్థానాన్ని నుంచి, ఆ స్థాయి నుంచి జారి కిందకి పడిపోతారు. ఒక బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ ఎవరైనా వాళ్ళ ధర్మం పాటించకపోతే వాళ్ళు జారి పడతారు అని. 11:5-3 ప్రభు. కనిపిస్తుందా ప్రభు? ఎస్ ప్రభు. భావం తమ ఉత్పత్తికి మూలమైనట్టి భగవానుని 4 వర్ణాశ్రములలోని ఎవరేని ఆరాధించినచో లేదా ఉద్దేశపూర్వకముగా అగౌరవించినచో తమ స్థితి నుండి పతనము చెందిన వారై నరకమునకు కూలుదురు. మీరు అడగచ్చు, ఇక్కడ క్షత్రియ ధర్మం పాటించడానికి, భగవంతుని అర్చించడానికి, ఆరాధించే దానికి సంబంధం ఏమిటి అంటే, భగవంతుని ఆరాధించడం అంటే భగవంతుని మనం స్వధర్మం నిలబెట్టుకోవడం అంటే భగవంతుని ఆదేశాలను పాటించడం. సో భగవద్గీత ఇప్పుడు డైరెక్ట్ గా భగవంతుడే అర్జునుడికి యుద్ధం చేయమని చెప్తున్నాడు కాబట్టి అది పాటించకుండా ఉండడం అది క్షత్రియ ధర్మానికి విరుద్ధంగా అన్నమాట. అక్కడ యుద్ధం చేయాల్సిందే అని చెప్తున్నాడు అన్నమాట. సో మన శ్లోకానిది భాష్యము చదువుదాము. భాష్యము. జీవితమునందలి కర్మలను అనుసరించి ఎవరైనను తిరిగి జన్మింపవలసి ఉన్నది. నిర్ణీత కాల కార్యములు ముగిసిన పిమ్మట మరణించి మరొక జన్మనందవలసి ఉండును. ఈ విధముగా జనన మరణ చక్రమున మానవుడు ముక్తి అనునది లేకుండా సంచరించుచున్నాడు. ఇట్టి జనన మరణ చక్రము అనవసర హత్యలు, జంతుహింస, యుద్ధము వంటి వాటిని సమర్థింపదు. కానీ అదే సమయమున మానవ సంఘములోని శాంతి భద్రతలను నెలకొల్పుటకై అట్టి హింసాయుతమైన యుద్ధములు అనివార్య అంశములు కాగలవు. ఇక్కడ ఒక నిమిషం. సో ఇక్కడ మన మొదటి ఈ పారాగ్రాఫ్లో ప్రభుపాదుల వారు భాష్యం, ప్రభుపాదుల ద్వారా ఇది. సో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఈ
ఏంటి మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలము ఆమ్, మనం ఈ శరీరం నశింపబడగానే మళ్ళీ ఇంకొక కర్మానుసారం ఆ, తిరిగి మనం జన్మించవలసి ఉంటుంది అనమాట. సో కర్మానుసారం అంటే మనం ఆమ్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఈ జన్మలో కానీ లేకపోతే ఇప్పుడు చేస్తున్న ఈ కార్యాల ప్రకారం మనం ఆ పుణ్యం కానీ లేకపోతే పాపాలు చేయడం వలన కానీ ఇలా మనం అప్పుడప్పుడు పైకి అప్పుడప్పుడు కిందకి అలా వెళ్తూ ఉంటాం అనమాట. పైకంటే ఎక్కడికి? ఈ భూలోకానికి పైన ఉమ్, ఆ, ఏంటి 6 ఆ, లోకాలు ఉన్నాయి కదా. భూలోకం పైన మనం ఏంటి గాయత్రి మంత్రంలో కూడా చెప్తాం కదా, ఓం భూ ఓం భువ ఓం సువ ఓం అలా అన్ని పై లోకాలు అన్నమాట ఇవన్నీ. భూలోక పైన భూవర్లోక, ఆ, స్వర్గలోక, జనలోక, తపలోక, మహర్లోక, సత్యలోక, ఇవి పై లోకాలు అన్నమాట. అలాగే కింద కూడా అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళ, ఇవి 7 కింద వైపు ఉండే ఈ లోవర్ ఇవన్నమాట లోకాలు అన్నమాట. సో అలా మనం కర్మానుసారం ఇక్కడే కాకుండా మనం లాస్ట్ సెషన్ లో చూసుకున్నట్టు జీవులు అన్ని ఈ బ్రహ్మాండంలో మొత్తం ఎన్ని లోకాలైతే ఉన్నాయో, ఎన్ని బ్రహ్మాండాలు అయితే ఉన్నాయో అన్ని చోటులో ఉన్నాయి అన్నమాట. జీవులు అంటే జీవాత్మ. ఈ ఆత్మ అనేది మనం ఆ వర్డ్ ఏంటి మనం లాస్ట్ చూసినది తెలుగులో 26 లోనా 25 లోనా 25 అనుకుంటాను కదా. తెలుగు వర్డ్ ఏమిటది? అచింత్యం ప్రభు. అచింత్యమా? నాట్ అచింత్యము. అవ్యక్త 24 లో కదా. యా 24 ప్రభు, సారీ 24. ఓకే. సనాతనము, మార్పు రహితములు, సర్వవ్యాపకము. సర్వవ్యాపకం. సర్వవ్యాపకము అంటే మొత్తం సృష్టిలో మొత్తం ఈ భూలోకం అంటే ఈ ఈ ఈ ప్రపంచంలోనే కాకుండా ఎన్ని గ్రహాలు అయితే ఉన్నాయో మనం కిందటి సెషన్ లో మాట్లాడుకున్నాం కదా దాని గురించి. ఈ యొక్క వైజ్ఞానికులు చెప్పడం ఏంటంటే ఇక్కడ మాత్రమే జీవితం ఉన్నది. జీవితం అనేది అంటే జీవులందరూ ఇక్కడే ఉన్నారు, మిగతా గ్రహాల్లో అంతా కూడాను ఒట్టిగా దుమ్ము, మట్టి, రాళ్ళు ఉన్నాయి, అంతకంటే ఏమీ లేదు అని వాళ్ళు చెప్పడం అనమాట. మనం స్కూల్లో కూడా అలా నేర్చుకుంటాం కదా. వాళ్ళు ఏమిటి చంద్ర గ్రహానికి వెళ్ళారుట, అక్కడ ఏదో దుమ్ము పట్టుకుని వచ్చారట. అంత డబ్బు ఖర్చు పెట్టి దుమ్ము పట్టుకుని వచ్చే అవసరం ఉందా? ఇక్కడ మనకి దుమ్ము లేదా? చాలా ఎంత కావాలంటే అంత కొండలు కొండలు దుమ్ము మనకి ఇక్కడ ఉంది కదా, అక్కడ దాకా వెళ్ళి ఎందుకు తీసుకురావడం? సో వీళ్ళు ఇది చెప్పేదంతా కూడాను విలువలేని ఇది నాన్ సెన్స్ అనమాట. సో ఇలాగా అందరినీ మోసం చేస్తున్నారనమాట. సో మనం ఇవన్నీ కూడాను శాస్త్రాల ప్రకారం తెలుసుకుంటే మనకి యాక్యురేట్ అంటే నిజమైన జ్ఞానం అనేది ఉంటుంది అన్నమాట. సో ఇదొట్టిగా ఏదో భౌతిక విద్యల ద్వారా లేకపోతే ఏదో భౌతిక ఈ క్వాలిఫికేషన్స్ ద్వారా మనం తెలుసుకోలేము అనమాట. ఈ విషయాలన్నీ కూడాను మనం శాస్త్రాల ద్వారా తెలుసుకోవాలి. సో సర్వవ్యాపకం అంటే అన్ని చోట్లలోనూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అగ్నిలో కూడా మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు అగ్నిలో లేకపోతే సూర్యలోకంలో భగవంతుడు ఈ భగవద్గీత సూర్యదేవునికే మొదట్లో సూర్యదేవునికే చెప్పాడనమాట, వివస్వాన్. సో అక్కడ కూడా ఏమిటి జీవులు ఉన్నారనమాట. సో మనకు అర్థం కాకపోవచ్చు అగ్నిలో ఎలా ఉండగలుగుతారు, సూర్యుడు అంటే అంత అగ్ని అలా కాలుతూ ఉంటుంది కదా, అక్కడ జీవులు ఉండడం ఏంటి, ఎలా ఉన్నారు అంటే ఇక్కడ మట్టితో చేయబడిన శరీరం కాబట్టి ఇక్కడ మనం మట్టి మీద ఉండగలుగుతున్నాం. అలాగే అగ్నితో చేయబడిన శరీరాలు ఉంటాయి అన్నమాట, అవి అగ్నిలో జీవించగలుగుతాయి. సో అలా వేరే వేరే వాతావరణాల్లో వేరే వేరే
పదార్థాలతో చేయబడిన శరీరాలు మనకి ఇవ్వబడతాయి అన్నమాట. మన కర్మానుసారం. మనం అప్పుడప్పుడు పైకి, అప్పుడప్పుడు కిందకి. యూ కెన్ గో టు 14, 18 ప్రభు భగవద్గీత. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, మధ్యే తిష్టంతి రాజస, అగన్య గుణ వృత్తిస్థ, అధో గచ్చంతి తామస. భగవద్గీతలోనే భగవంతుడు చెప్తున్నాడు అనమాట, ఎలాగా ఈ జీవులందరూ కూడాను అప్పుడప్పుడు పైకి వెళ్ళడం, అప్పుడప్పుడు కిందకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అనువాదం ఇంకెవరైనా చదువుతారా? తెలుగు స్పష్టంగా చదవడం వచ్చిన వాళ్ళు ఎవరైనా చదవచ్చండి. ఎర్ర రంగులో ఉన్న లెటర్స్, అక్షరాలు మీరు చదవచ్చు. అనువాదం ఎవరైనా చదవదలుచుకుంటున్నారండి? సో దట్ మీ అందరి పార్టిసిపేషన్ ఉంటే కూడా బాగుంటుందండి. హరే కృష్ణ ప్రభు, నేను చదువుతాను. yes ప్లీజ్ మాతాజీ. సత్వగుణమునందు ఉన్నవారు క్రమముగా ఊర్ధ్వలోకమునకు ఉద్ధరింపబడుదురు. రజోగుణమునందు ఉన్నవారు భూలోకమునందు నివసింతురు. హేయమైన తమోగుణమునందు ఉన్నవారు నరకలోకమునకు పతనము చెందుదురు. సో ఇలాగనమాట. ఊర్ధ్వలోకాలంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, ఊర్ధ్వలోకములు అంటే ఈ స్వర్గలోకమే కాకుండా మిగతా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. తపలోక, మహర్లోక, జనలోక, సత్యలోక, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అక్కడికి మనకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళినా అది కూడా తాత్కాలికమైనదే అన్నమాట. నిత్యముగా అక్కడ మనం నివసించలేము. సో అక్కడ కూడా తాత్కాలికముగా మనం అక్కడ ఉండి అక్కడ స్వర్గంలో లభించే సుఖాలన్నీ మనం అనుభవించవచ్చు. అది కూడా కొద్దిసేపటి వరకే. అక్కడ కూడా మళ్ళీ పుణ్యాలు మొత్తం క్షీణించాక మళ్ళీ మనం వచ్చి ఇక్కడ ఈ భూలోకంలోనే పడాల్సి వస్తుంది. సో ఇలాగా ఊర్ధ్వలోకములు అంటే అక్కడ పైలోకాలు, అలాగే నరక లోకములు అంటే కింద 7 లోకాలు ఉన్నాయి. లోకాలు అంటే ఒట్టిగా గ్రహాలు కాదు, మొత్తం అది ఏమిటంటే ప్లానెటరీ సిస్టమ్ అంటారు. అంటే చాలా చాలా ప్రతి ఈ లోకాల్లో చాలా చాలా గ్రహాలు ఉంటాయి అన్నమాట. సో సర్వవ్యాపకము అంటే ఈ చోట్లలో అంతా కూడాను. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏమిటి, ఒట్టిగా భౌతిక సృష్టి అన్నమాట, భౌతిక ప్రకృతి. ఇదేమిటంటే ఒట్టిగా ఒక పావు, మొత్తం సృష్టిలో ఇది ఒక పావు మాత్రమే, అంటే 1/4 మాత్రమే. ఇలాగే ఇక్కడే కాకుండా మళ్ళీ ఆధ్యాత్మిక సృష్టి, ఆధ్యాత్మిక జగత్తు ఉంది. అక్కడ 3 సో అక్కడ ఇంకా చాలా చాలా జీవులు అక్కడ ఉన్నారనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఏమి జరుగుతుంటుందంటే, వాళ్ళు అప్పుడప్పుడు పైకి, వాళ్ళు ఏదో ఏమిటి సత్వగుణంలో ఉండడం వలన కొంచెం పుణ్యం తెచ్చుకున్న తర్వాత వాళ్ళు అది అనుభవించడానికి కర్మానుసారం వాళ్ళు పై లోకాల్లో జన్మిస్తారు. అలా ఈ జనన మరణం అనేది, ఈ చక్రం అనేది జరుగుతూనే ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు పైకి, అప్పుడప్పుడు కిందకి. సో ఇదంతా కర్మానుసారం జరుగుతోంది. కానీ ఎవరు ఇవన్నీ డిసైడ్ చేస్తున్నారంటే భగవంతుడు. పరమాత్మ రూపంలో మన హృదయంలోనే ఉన్నాడు కాబట్టి భగవంతునికి మన ప్రతి కార్యాల గురించి కూడాను జ్ఞానం ఉన్నది అనమాట. 13:23 భగవద్గీత. భగవంతుడు ఏం చేస్తున్నాడంటే పరమాత్మ రూపంలో ఉపదృష్ట హనుమంతాచ, మనం ఆశించేవన్నీ కూడాను ఆయన ఏర్పాటు చేస్తూ మనం చేసే కార్యాలన్నీ కూడాను గమనిస్తున్నాడు అనమాట భగవంతుడు. అనువాదం ఎవరైనా చదువుతారా? నేను చదువుతానండి గురువు గారండి. ఎస్ ప్లీజ్. అయినను ఈ దేహమునందు దివ్య ప్రభును దివ్య యజమానుడును ఇక్కడ పర్యవేక్షకుడును అనుమతించు వాడును పరమాత్మగా ప్రసిద్ధి నొందిన వాడును అగు దివ్య భోక్త మరి ఒకడు కలడు. సో పర్యవేక్షకుడును అనుమతించు వాడును. సో భగవంతుడు మన హృదయంలో నివసిస్తున్నాడా లేదా భగవంతుడు పరమాత్మ రూపంలో?
నివసిస్తున్నాడు కదా. సో భగవంతుడు ఏం చేస్తుంటాడు అక్కడ? పర్యవేక్షకుడను అనుమతించేవాడును, పరమాత్మగా పరమాత్మగా అన్ని కూడాను మనకి మనం ఆశిస్తున్నవి ఏర్పాటు చేయడం. అంటే మనకి హౌ డు యు సే డిజర్వింగ్, ఇఫ్ వి డిజర్వ్, మనకి డిజర్వ్ ఏమంటారు ప్రభు తెలుగులో? డిజర్వ్ అంటే మనకి తగినది అని ప్రభు. అర్హులు అర్హత ఐ థింక్ మనకి తగినది. సో కర్మానుసారం మనకి అవి ఏర్పాటు చేస్తూ ఉంటాడు అనమాట భగవంతుడు. ఏం ఆశిస్తే అది ఇవ్వడం అని కాదు, మనకి తగినది అంటే మనకి అర్హత కలిగి మనకు అర్హత ఉంటే మనకి ఇస్తాడనమాట. అలాగే పర్యవేక్షకుడు అంటే సాక్షి అనమాట. మనం చేస్తున్న ప్రతి కార్యముకు కూడాను భగవంతుడే సాక్షి అనమాట. సో దాని ప్రకారం భగవంతుడే మనని వేరే వేరే ఇలా లోకాల్లో కర్మానుసారం మనని జన్మ ఎత్తేటట్టు చూస్తున్నాడు అనమాట. సో యూ కెన్ గో టు 1861 ప్రభు. ఇక్కడ సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి మాయం సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, పరమ పురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై ఉండి భౌతిక శక్తి యంత్రముపై ఆసీనులైనట్లుగా నున్న సర్వజీవుల గతులను నిర్దేశించుచుండును. సర్వజీవుల గతులను నిర్దేశించుచుండును. ఎక్కడెక్కడికి ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలనేది భగవంతుడే నిర్దేశిస్తాడనమాట. ఇలాగే యూ కెన్ గో టు భాగవతం Canto 3 Chapter 31 Text 1. కర్మణ దైవనేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రియం ప్రవిష్టమధురం పుంస హ్రేత కణాశ్రయః. భావం ఎవరన్నా చదువుతారా? చదువుతానండి గురుజీ. భావం: దేవదేవుడు పలికెను, భగవానుని అధ్యక్షత యుండును, కర్మఫలము ననుసరించియును జీవుడు ఒకానొక ప్రత్యేక దేహమును పొందుటకై పురుషుని రేతం కణమును ఆశ్రయించి స్త్రీ గర్భమున ప్రవేశించును. సో ఇది భగవంతుని అధ్యక్షతలో జరుగుతోంది అనమాట. ఇదంతా కూడా ఇది ఒట్టిగా ఏదో బై ఛాన్స్ కానీ బై యాక్సిడెంట్ కానీ అది ఎవరు ఏర్పాటు చేయకుండా జరగట్లేదు. కర్మానుసారం ఎవరెవరు ఎక్కడ జన్మించాలనేది భగవంతుడు ఏర్పాటు చేస్తున్నాడు అనమాట ఇవన్నీ కూడాను. సో ఇలాగా మనం అప్పుడప్పుడు యూ కెన్ గో టు 13:22 ప్రభు. 13:23 చూసాం కదా, దాని ముందు వర్స్. సో అప్పుడప్పుడు మనం మంచి శరీరాలు పొందుతాము, అప్పుడప్పుడు అంత మంచి శరీరాలు కాదంటే మనం జంతువులుగా జన్మించడం, ఇలా వేరే వేరేగా. అప్పుడప్పుడు మంచి శరీరాలు, అప్పుడప్పుడు పురుష ప్రకృతిస్థోహి భుంక్తే ప్రకృతి జాన్గుణాన్ కారణం గుణసంగస్య సదసద్యోని జన్మషు. సద్ అసద్ అనువాదం. గురూజీ చదవనండి. ఝాన్సీ గారు చదువుతారు. భౌతిక ప్రకృతి యందు త్రిగుణముల అనుసరించి యుండు జీవుడు ఈ విధముగా జీవనమును సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సంపర్కమే దీనికి కారణము. ఈ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొంది ఉండును. అప్పుడప్పుడు ఉత్తమ జన్మలు, అప్పుడప్పుడు అధమ జన్మలు, ఇలా మనం పైకి కిందకి వెళ్తూ ఉంటాం అనమాట. సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ శరీరంలోకి వెళ్ళినా కూడా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అన్నిటిలో కూడాను ఈ జనన మరణ ఈ చక్రం అనేది తప్పదనమాట. జనన మరణ చక్రం అంటే దీని లోపల ఇవి కూడా ఉన్నాయి.
ఏమిటి వృద్ధాప్యము అండ్ వాట్ ఈస్ డిసీజ్, రోగము. నో, హౌ డు యు సే బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్, డిసీజ్? పుట్టుక, పుట్టుక, దెన్ పుట్టుక, వ్యాధి బాల్యము, ప్రభు, వ్యాధి. వ్యాధి. ఎస్, వ్యాధి, వృద్ధాప్యము అండ్ మరణము. సో ఇవి 4 కూడాను ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఇది అందరికీ లభించే దుఃఖాలు అన్నమాట. ఇది మనం ఎక్కడనూ తప్పించుకోలేము. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఎక్కడ కూడాను మనం ఇవి తప్పించుకోలేము. మనకు ఎవరికి ఇది వద్దనుకున్నా కూడా మనం తప్పించుకోలేము. ఈ శరీరం ఉన్నంత వరకు ఈ శరీరం ఈ స్టేజెస్ లో దాటి వెళ్ళాల్సినదే అనమాట. సో దాని వలన ఏమిటంటే ఇది మనకి చాలా కష్టాన్ని కలిగిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ జీవాత్మ అనేది, దీనికి మరణం లేదు కదా. మనం ఎన్నో సమావేశాలుగా మనం జీవాత్మ లక్షణాలు ఏమిటి, గుణాలు ఏమిటి అనేది మనం చూసుకుంటూ ఉన్నాము. సో దీనికి ఏంటి, మరణం అనేది లేదు. నా జాయతే నా మ్రియతేవా. సో జీవాత్మకి జననము లేదు, మరణము లేదు. కానీ ఈ శరీరంలో చిక్కుకుపోవడం వలన అండ్ మన నిజమైన నిజస్థితిని మనం మర్చిపోవడం వలన మనమే చనిపోతున్నాము, మనమే పుడుతున్నాము అని మనకు అనిపిస్తుంది అనమాట. కానీ కాదు. మనం అంటే ఇక్కడ జీవాత్మ, ఆత్మకి జననం మరణం లేదు. కానీ ఇప్పుడు మనం మన నిజస్థితి మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు మనమే చనిపోతున్నాం అనుకుంటున్నాం. సో దీని వలన బాగా మనకు బాధ కలుగుతుంది. చాలా అర్జునుడు కూడా ఇప్పుడు బాగా శోకగ్రస్తుడై ఉన్నాడు కదా, అలా మనకి కూడా అనిపిస్తుంది అనమాట. సో దీని వలన మనకి ఏమిటంటే చాలా కష్టం కలుగుతుంది. సో ఈ చక్రం అనేది దీన్ని ఏమంటారంటే సంసార అంటారు. సో ఇదేమిటంటే ఒక వాట్ యు కాల్ ఫారెస్ట్ ఫైర్, అడవి, దావాగ్ని ప్రభు, దావాగ్ని. ఓకే. సో దావాగ్ని లాగా అన్నమాట. ఇప్పుడు అప్పుడప్పుడు అడవిలో దానికి అదే మంట అనేది పుట్టి అది మొత్తం ఒక అడవిని మొత్తం నాశనం చేసేస్తుంది కదా. కొద్దిగా ఏదో రెండు బ్రాంచెస్, కొమ్మలు ప్రభు, కొమ్మలు, చెట్టు కొమ్మలు అవి ఒకటికి ఒకటి అలా రాచుకుని అది మంట కలిగి అది మొత్తం అడవినే నాశనం చేసేస్తుంది కదా. సో అలాగనమాట ఈ ఈ సంసారం అనేది కూడా, ఈ జనన మరణాల చక్రం అనేది కూడా అంత ప్రమాదకరమైనది అనమాట. ఇప్పుడు ఒక దావాగ్ని మొదలైందంటే అదేదో మనం ఒక బకెట్లో నీళ్లు తీసుకుని వెళ్ళి అది ఆర్పలేం కదా, అంత సులభం కాదు. సో అలాగే ఈ జనన మరణాల చక్రం అనేది కూడా అంత సులభం కాదు. దీనికోసం ఒక ప్రాపర్ విధానం ఉన్నదనమాట. సో అదే మనం ఈ భగవద్గీతలో యాక్చువల్లీ కృష్ణుడు మొత్తం దీని గురించి అన్నమాట మాట్లాడుతున్నాడు. సో దాని మొదట్లో మనం ముందుసారి మాట్లాడుకున్నట్లు ఈ ఆత్మ సాక్షాత్కార శాస్త్రం అనేది మొత్తం ఆధ్యాత్మిక విద్యకే పునాది అన్నమాట. ఇది తెలుసుకోకుండా మనం మిగతా విషయాలు ఏమీ తెలుసుకోలేము. ఎందుకంటే మన నిజ స్థితి ఏంటో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అప్పుడే మనకి ఈ విషయాలన్నీ కూడాను శుభ్రంగా అర్థం అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు ఎలాగో వీళ్ళని కాపాడలేవు, వీళ్ళు మరణించాల్సిందే. ఎంత గొప్ప వాళ్ళైనా వీళ్ళందరూ మరణించాల్సిందే. ఇప్పుడు ఈ భీష్మ పితామహకి కూడా ఇచ్ఛా మృత్యు అనేది ఉన్నది, వరం ఉంది కదా ఆయనకి. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని వదలగలడు. కానీ ఇచ్ఛా మృత్యు అదేమిటి, అమృతం కాదు. అంటే డెత్లెస్నెస్, మరణం లేదని కాదు, ఇచ్ఛా మృత్యు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ శరీరం వదలచ్చు, అంతేగాని శరీరం వదలకుండా ఉండగలడు అని కాదు. సో ఎంత గొప్పవాళ్ళైనా కూడా వీళ్ళందరూ ఒకనాడు వీళ్ళందరూ పోవాల్సిందే. సో నువ్వు ఎలాగో వీళ్ళని కాపాడలేవు, నిత్యముగా వాళ్ళు బతికి ఉండలేరు. సో వీళ్ళని చంపడానికి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అని. సో నువ్వు తప్పకుండా నీ కర్తవ్యం అనేది నిర్వహించాలి అంటారా? వాట్ ఈస్ ద వర్డ్? కర్తవ్యం. అవును ప్రభు, నిర్వహించాలి. సో
కానీ ప్రభుపాదుల వారు చెప్పడం ఏమిటంటే ఇక్కడ భాష్యములో ఇలా ఉన్నది కదా. ఆ సో భగవద్గీత ఈ శ్లోకాన్ని నేను వాడుకుని ఎవరిని పడితే వాళ్ళని చంపేస్తాను, జంతువుల్ని చంపేస్తాను, మనుషుల్ని చంపేస్తాను అంటే కుదరదు. అలా కాదు. ఇక్కడ క్షత్రియ ధర్మమే అది అనమాట. క్షత్రియ ధర్మం ఏమిటి? అధర్మం కానీ ఉంటే అది కరెక్ట్ చేసే కర్తవ్యం ఒక క్షత్రియుని ధర్మం అనమాట. సో ఈ శ్లోకాలు, ఇలాంటి శ్లోకాలని మనం వాడుకొని ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని చంపడం కాదు ఇక్కడ ఉన్నట్లు. కానీ అదే సమయమున మానవ సంఘములో శాంతి భద్రతలను నెలకొల్పుటకై అట్టి హింసాయుతమైన యుద్ధములు అనివార్య అంశములు కాగలవు కదా. సో ఇది దీని అర్థం ఏమిటంటే ఒట్టిగా హత్యలు లేకపోతే జంతు హింస ఇవన్నీ ప్రోత్సహిస్తున్నది అని కాదు. ఎలాగో వాళ్ళు చనిపోవాల్సిందే, సో నేనే చంపేస్తాను అని అలా కాదు. కర్మానుసారం కదా. సో ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారంటే వాళ్ళని శిక్షించే అర్హత క్షత్రియులకి మాత్రమే ఉన్నదన్నమాట. అండ్ ఇక్కడ ఏమిటంటే భగవంతుడే స్వయంగా తన భక్తునికి అర్జునుడికి యుద్ధం చేయమని చెప్తున్నాడు కాబట్టి ఇంకా అసలు ఆలోచించే అవసరమే లేదు అర్జునుడికి. స్వయంగా భగవంతుడే చెప్తున్నాడంటే ఇంకా వేరే ఆలోచించే అవసరం లేదు. ఇప్పుడు శాస్త్రాల్లో ఒక విషయం లేకపోయినా కూడా భగవంతుడే వచ్చి చెప్తే మనం వింటాం కదా. ఇప్పుడు భగవంతుడే వచ్చి సపోజ్ మనకి చెప్పాడు అనుకోండి, మాంసం ఇవాళ నుంచి తినచ్చు అని, మనం తింటామా? తింటాం, తినాలి. సో అదనమాట. అలా మనం అంత స్ట్రిక్ట్ గా మనం ఫాలో అవ్వాలన్నమాట. భగవంతుడు ఏం చెప్తే అది. నేను ఇప్పుడు ఏంటి, మనం మాంసం ఎందుకు తినట్లేదు అంటే నాకు జాలేస్తుంది అందుకే నేను తినట్లేదు అని కాదు. భగవంతుడు తినకూడదని చెప్పాడు అందుకని తినట్లేదు, అదనమాట ప్రాపర్ సమాధానం. నాకు జాలేస్తుంది వాళ్ళ మీద అందుకని తినట్లేదంటే అది కాదు, అది పెద్దగా నిలబడదు. అటువంటి జాలి అనేది ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడో అది నేను చేయాలి, అదనమాట శరణాగతి అంటే. భగవంతుడు ఏం చెప్పినా కూడా మనకి నచ్చినా నచ్చకపోయినా అది మనం చేయాల్సిందే, అది దాన్ని శరణాగతి అంటారు అనమాట. సో మనం నెక్స్ట్ పారాగ్రాఫ్ చూస్తున్నామా? సరే ప్రభు. శ్రీకృష్ణ భగవానుని సంకల్పమగుటచే కురుక్షేత్ర సంగ్రామము అనివార్యమై ఉండెను. అంతేకాకుండా ధర్మము కొరకై యుద్ధము చేయుట క్షత్రియుల విధ్యుక్త ధర్మము. తాను స్వధర్మమును నిర్వర్తించుచున్నప్పుడు అర్జునుడు ఎందుకు తన బంధువుల మరణమును గూర్చి చింతింపవలను లేదా భయపడవలను? క్షత్రియ ధర్మమును త్యజించినచో తాను భయపడుచున్న పాప ఫలములను అనుభవింపవలసి వచ్చును. అంతేకాకుండా స్వధర్మమైన యుద్ధమును విడనాడుట ద్వారా ఎన్నడూనూ తన బంధువుల మరణమును ఆపలేడు. అధర్మ మార్గమును ఎంచుకున్నట చేత అతడు పతనము నొందవలసి వచ్చను. సో ఈ పాయింట్ మనం ఇందాకే మాట్లాడుకున్నాం అనమాట. సో అర్జునుడు అసలు ఆలోచించే అవసరమే లేదు, భగవంతుడే స్వయంగా ఈ ఏర్పాటు చేశాడు కాబట్టి. మీకు మహాభారతం యుద్ధం అంటే మహాభారతం ఆ స్టోరీ మొత్తం తెలిసే ఉంటుంది. ఎలాగైతే ధృతరాష్ట్రుడు చాలా భయపడి ఎలాగైతే అలా ఏమిటి వీళ్ళని గెలిపిద్దాం అనుకున్నా కూడా చాలా భయం అనమాట, వీళ్ళు ఓడిపోతారని తెలుసు. సో భగవంతుడు ఒక శాంతి దూతునిగా వెళ్ళి కూడా యుద్ధం ఆపడానికి అస్సలు ప్రయత్నించలేదు. భగవంతుడు ఆల్రెడీ ఈ ఏర్పాటు చేశాడనమాట. అర్జునుడు ఏమిటి, నిమిత్త మాత్రం అంటే ఒట్టిగా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా అనమాట. భగవంతుడు ఆల్రెడీ ఏమని చెప్పాడు ఇక్కడ, ఒక్క నిమిషం. భగవంతుడు ఏమని చెప్పాడంటే, నేను వీళ్ళందరినీ ఆల్రెడీ చంపేశాను, నువ్వు ఇక్కడ పెద్దగా చేసేదని లేదు, నువ్వు ఒట్టిగా ఒక నిమిత్త మాత్రం. తెలుగులో కూడా నిమిత్త మాత్రుడే. నిమిత్త మాత్రుడే. ఓకే, వెరీ గుడ్.
So you can go to 11:33. నిమిత్త మాత్రుడవు. ఎస్. అనువాదం చదువుతారా? చదువుతా గురూజీ. ఒక్క నిమిషం మాతాజీ. పార్వతి మాతాజీ, నన్ను గురూజీ అని మాత్రం అనకండి మాతాజీ. నేను పెద్ద గురువు ఏం కాదు. మన గురువు శ్రీల ప్రభుపాదుల వారు ఎవరైతే మనకి జ్ఞానం అంతా ఇచ్చారో, ఇక్కడ మన కృష్ణ చైతన్యంలో ప్రతి పురుషుని కూడాను ప్రభు అని పిలుస్తాం అనమాట. అలాగే ప్రతి మాతాజీని అంటే ప్రతి స్త్రీని మనం మాతాజీ అని పిలుస్తాం అనమాట. మాతాజీ అంటే అమ్మ. సో శాస్త్రాల ప్రకారం ప్రతి స్త్రీని కూడాను మనం అమ్మగా చూడాలన్నమాట, అమ్మగా భావించాలి. అలాగే ప్రభు ప్రభు అంటానండి. ఓకేనండి. మీరు చెప్తున్నారు కాబట్టి గురువు అనుకుని, గురువే కదండి అనుకొని గురువు అన్నాను. అంత పెద్ద స్థాయిలో మేమేం లేము ప్రభుపాదుల వారు మన గురువు. అందుచే లెమ్ము యుద్ధ సన్నుద్ధుడై కీర్తి నొందుము, శత్రువులను జయించి సర్వ సమృద్ధమైన రాజ్యము అనుభవింపుము. ఓ సవ్యసాచి, నా పూర్వపు ఏర్పాటుచే వారందరూ ఇదివరకే మరణించి ఉన్నందున ఈ యుద్ధమున నీవు కేవలం నిమిత్త మాతృడగు కమ్ము. అదే. సో నా పూర్వపు ఏర్పాటు చే వారందరూ ఇది వరకే మరణించి యున్నందున. అదే. సో వీళ్ళందరూ ఆల్రెడీ వీళ్ళని చంపేశాడు అనమాట. భగవంతుడే వధించేశాడు అనమాట వీళ్ళందరినీ. కానీ భగవంతుడికి పెద్ద విషయమా, పెద్ద పని వీళ్ళని చంపడం? ఒక చిటికితో వాళ్ళందరూ పోతారు కదా. ఇప్పుడు మనం ఏంటి హిరణ్యకశిపుని మరణం గురించి మనం అసలు రోజు కూడా పాడుతుంటాం కదా. తవకర కమలవరైన ఖమ అద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తను భృంగం కేశవధృత నరహరి రూప జయ జగదీశ్వరే. ఈ హిరణ్యకశిపుడు ఎంత గొప్పవాడంటే, తను ఈ కంటి హౌ డు యు సే ఐబ్రోస్ బ్రో, దీన్ని ఏమంటారు? కనుబొమ్మలు. కన్ను రెప్పలు కాదు, కనుబొమ్మలు. ఒక కనుబొమ్మ ఎత్తుతేట దేవతలందరూ వణికిపోతారట భయంతో. అంత గొప్పవాడు హిరణ్యకశిపుడు. గొప్పవాడు అంటే మంచి గొప్ప కాదు, అది చెడ్డ గొప్ప. రాక్షసుడు కదా. సో అంత భయం అనమాట ఆ రాక్షసుడు అంటే దేవతలకి. దేవతలంటే ఇంద్రుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి దాక్కుంటారు అనమాట. ఎక్కడెక్కడో దాక్కుంటారు. ఎక్కడ ఏమైపోతుందో మనకని వెళ్ళి భయంతో దాక్కుంటారు. అంత శక్తిశాలి అయిన దానవుడు రాక్షసుణ్ణి ఒక పురుగు, చిన్న పురుగుని మనం ఎలా 2 వేళ్ల మధ్యలో ఇలా చితికి చంపేస్తామే అలా చంపేశాడ నరసింహస్వామి. హిరణ్యకశిపుని అలా చంపేశాడ. ఒక చిన్న ఈగనో దోమనో అలా చంపేస్తామే అలాగనమాట. ఒక చిటికలో చనిపోయాడు అనమాట. సో భగవంతునికి ఇది పెద్ద విషయం కాదు వీళ్ళందరినీ చంపడం. కానీ భగవంతునికి ఏంటంటే తన భక్తులు బాగా కీర్తిని పొందాలి అని భగవంతుని ఆశ అన్నమాట. ఇప్పుడు రామాయణంలో కూడా మనకి రామాయణంలో హీరో ఎవరు అనిపిస్తుంది? హనుమంతుడనే అనిపిస్తుంది కదా. హనుమంతుడే అన్ని చేశాడు. ఆ సంజీవని కొండ తెచ్చాడు, మొత్తం ఏంటి రాళ్ళు వేసి అటు ఎగిరి ఇటు ఎగిరి రాముని లక్ష్మణుని భుజాల మీద తీసుకెళ్లి. సో హనుమంతుడే ఒక హీరో అయిపోయాడు. కానీ హనుమంతుడు రాముడి భక్తుడు కాబట్టి రాముడికి అలాగే ఇష్టం అనమాట. ఇప్పుడు భగవంతుని ఎవరన్నా కీర్తించకపోయినా భగవంతునికి ఏమి లోటు, ఇస్ ఇట్ లాస్? లోటు ఏమీ లేదు. ఎవరో 2 3 లేకపోతే 100 మందో 1000 మందో భగవంతుని కీర్తించలేదని భగవంతునికి ఏమి లోటు రాదు. మనకి లోటు అని, మన లాస్ అనమాట అది. సో భగవంతునికి పెద్ద విషయం కాదు వీళ్ళు, ఓహో నేను వీళ్ళందరినీ ఇలా చంపితే నన్ను అందరూ కీర్తిస్తారు, నేను ఇంకా బాగా నా కీర్తి అనేది
పెరిగిపోతుంది అని భగవంతునికి అలాంటి ఆలోచనలు లేవు. కానీ అర్జునుడు ఎంతో గొప్ప భక్తుడు కాబట్టి భగవంతుని ఆశ ఏమిటంటే అర్జునుడిని అందరూ కీర్తించాలి. ఇది భగవంతుని ఆశ. అందుకే ఇక్కడ చూడండి, యుద్ధ యుద్ధ సన్న సన్న కెన్ యూ రీడ్ దట్? కీర్తి నొందుము. వాట్ ఈస్ దట్ ఫస్ట్ వర్డ్? యుద్ధ యుద్ధ సన్న యుద్ధ సన్నద్ధుడుగై కీర్తి నొందుము. కీర్తి నొందుము. నొందుము. సో ఇప్పుడు నువ్వు ఈ యుద్ధంలో గెలిచావంటే బాగా నీ కీర్తి అనేది ఎంతో అసలు నువ్వు ఆలోచించలేనంత కీర్తి అన్నమాట. కానీ అర్జునుడికి ఆ గర్వం ఏం లేదు. ఓహో నేనే పెద్ద హీరో మహాభారతంలో, నేనే అన్ని చేశానని అర్జునుడికి అలాంటి గర్వం ఏం లేదు. అందుకే భగవంతుడు అర్జున్ని ఎన్నుకోవడం అంటారా, చూజ్. అవును ప్రభు, అర్జున్ని ఎన్నుకున్నారనమాట. అంత పెద్ద భక్తుడు కాబట్టి. సో నిమిత్త మాత్రుడవు కమ్ము. సో నేను వీళ్ళని ఆల్రెడీ వధించేశాను. ఇప్పుడు నువ్వు ఒట్టిగా షోక్ అనమాట. ఇది ఒట్టిగా నువ్వు చేసేది లేదు. ఒట్టిగా బాణం అలా అలా కొంచెం వేసి నువ్వు గెలిచేస్తావు. నేను ఆల్రెడీ ఇది ఏర్పాటు చేసేసాను. పూర్వపు ఏర్పాటు కదా. ఇదంతా ఆల్రెడీ ఏర్పాటు అయిపోయింది. నువ్వు ఒట్టిగా ఒక నిమిత్త మాత్రుడవు కమ్ము అనమాట. సో అందుకని చెప్తున్నాడు అనమాట భగవంతుడు. సరే నువ్వు ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి నీకు సరే నేను నీకు కొంచెం ఏంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏమంటారు, ఆత్మవిశ్వాసం రావడానికి నేను చెప్తున్నాను నీకు. పెద్దగా చేసేది ఏం లేదు ఇక్కడ, మొత్తం నేను చేసేసాను. నువ్వు ఒట్టిగా అలా అలా తిప్పు కొంచెం చేతుల్ని, గెలిచేస్తావులే అని చెప్తున్నాడు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ canto 15th chapter 16th verse ప్రభు. ఇక్కడ లేదు బ్రో, సారీ, బుక్ లో ఉంటుంది. చాలా మంచి వర్స్ అన్నమాట. ప్రభు. సో మనకి తెలుసు కౌరవుల వైపు ఎంత పెద్ద పెద్ద యోధ ఏమంటారు, వారియర్స్, యోధులు ప్రభు. యోధులనే. సో చాలా గొప్ప యోధులు ఉన్నారనమాట కౌరవుల వైపు. అవునా, భీష్ముడు, ద్రోణ, కర్ణ, భూరిశ్రవ, సుశర్మ, శాల్య, వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద యోధులు అనమాట. సో వీళ్ళతో యుద్ధం చేసి గెలవడం అంటే అన్న మామూలు విషయం? ఇటువైపు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది. ఇలా వచ్చారే, బుక్ లేదా? బుక్ ప్రభు దగ్గర ఉంది ప్రభు. ఓకే ఓకే, చదవండి. మీరు షూర్ ప్రభు. yes mother. Only translation or perfect? Translation only mother. నరసింహదేవుని భక్తుడైన ప్రహ్లాదుడు తనపై దానవులు ప్రయోగించిన ఆయుధములచే ప్రభావితుడు కాని. పర్ఫెక్ట్ చదువుతున్నారేమో, ట్రాన్స్లేషన్ మాట్లాడుతున్నారు. ట్రాన్స్లేషన్ ప్రభు, కాకపోతే తెలుగులోనే ముందు వస్తుంది కదా. ముందు వస్తుందా? ఓకే ఓకే, సారీ. నరసింహదేవుని భక్తుడైన ప్రహ్లాదుడు తనపై దానవులు ప్రయోగించిన ఆయుధములచే ప్రభావితుడు కాని. మతజీ కొంచెం వాల్యూమ్ తక్కువగా వస్తుంది. ఉండండి ప్రభుది. ఇప్పుడు ప్రభు చదవండి. ఓకేనా ప్రభు? ఓకే. మ్యూట్ అయిపోయారు.
నరసింహదేవుని భక్తుడైన ప్రహ్లాదుడు తనపై దానవులు ప్రయోగించిన ఆయుధములచే ప్రభావితుడు కాని రీతి భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, భూర్భిశ్రవుడు, సుశర్మ, శల్యుడు, జయద్రథుడు, బాలిక్రుడు వంటి గొప్ప సేనాయకులే తమ అమోఘమైన ఆయుధములను నాపై ప్రయోగించినను అతని శ్రీకృష్ణుని కరుణచే అవి నా శిరోజమునైన తాకలేకపోయినవి. శిరోజమునైనను ఐ థింక్ వెంట్రుక. వెంట్రుకలు, yes. వెంట్రుకలను కూడా తాకలేకపోయాను. సో అలా కాపాడాడు అనమాట భగవంతుడు అర్జునుడిని. మీకు తెలిసే ఉంటుంది, కర్ణతో కూడా యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడు ఎంత భయంకరమైన యుద్ధం అంటే వాళ్ళిద్దరి మధ్యలో కర్ణుడు కూడా చాలా ఏంటి బాణం ఆర్చర్, ఆర్చర్ విలువిద్య అంటారు. విలువిద్య. ఆర్చర్ అంటే విలుకాడు. సో ఆర్చరీలో చాలా ఎక్స్పర్ట్ అనమాట కర్ణుడు కూడా. సో వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా చాలా భయంకరమైన యుద్ధం అనమాట. ఒకసారి అయితే మధ్యలో ఒక బాణం వచ్చి అర్జునుడికి స్ట్రైట్ తలకాయ మీద తగలాల్సిందే. భగవంతుడు ఏంటి ఒక కాలుతో ఈ రథాన్ని మట్టిలోకి దింపేశాడు అనమాట. ఎన్నో అడుగులు మట్టిలోకి దింపేశాడు అనమాట. దానివలన పైన ఆ రథానికి పైన ఎక్కడో వెళ్ళి తగిలింది ఆ బాణం. సో అలా ఎటువైపు నుంచి ఏ ఆయుధం వస్తోంది అని భగవంతునికి అంత ఇదనమాట. ప్రతి ఒక్కటి కూడాను చూస్తూ అర్జునుడిని కాపాడుతున్నాడు అనమాట. సో భగవంతుడు లేకుండా ఉండుంటే అర్జునుడు మాత్రం ఇది ఇలా చేయాలంటే చాలా అసాధ్యం యాక్చువల్లీ. సో భగవంతుడే అన్ని ఏర్పాటు చేసి అర్జునుడిని గెలిపించాడు అనమాట. సో నువ్వు భయపడకు, నేను ఆల్రెడీ నిన్ను గెలిపించేశాను, నువ్వు కాకపోతే ఇంకెవరో, కానీ వాళ్ళు మాత్రం ఓడిపోవాల్సిందే. ఇది నా స్టోరీ, ఇది నేను డైరెక్టర్ ఇక్కడ. నువ్వు ఏదో డైరెక్టర్ అయిపోయావు అనుకోకు, డైరెక్టర్ నేనే, నువ్వు ఒట్టిగా ఒక యాక్టర్, అంతేగాని నువ్వు చేస్తున్నావు అనుకోకు అని చెప్తున్నాడు అనమాట. సో నువ్వు ఇప్పుడు నీ కర్తవ్యం ఇది. నువ్వు ఇప్పుడు పేరుకు అంటే పేరుకు కాదు, నిజంగా క్షత్రియుడే, కాకపోతే పేరుకి ఇప్పుడు నువ్వు ఒక హీరో, నువ్వు వెళ్ళి ఇలా చెయ్యాలి అని చెప్తున్నాడు అనమాట. సో ఇది ఇవాల్టి ఈ శ్లోక 27వ శ్లోక. సో ఇక్కడ అంతంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఒక క్షత్రియుడు తన కర్తవ్యం నిలబెట్టలేదంటే, నిర్వహించలేదంటే, దాని వలన అనవసరంగా మీరు యాక్చువల్లీ యూ కెన్ సి ఇక్కడే 2వ అధ్యాయంలో 31వ శ్లోకం నుంచి అనుకుంటా, 31వ శ్లోకం నుంచి యూ కెన్ సి ఎవరైనా అనువాదం చదువుతారా? చదువుతాను ప్రభు. క్షత్రినిగా నీ ధర్మమును అనుసరించి గుణమైన యుద్ధము చేయుట కంటే మేలైనది మరొకటి లేదని నీవు గ్రహింపవలెను. అందుచే నీ విషయమున సంశయం అవసరము లేదు. నెక్స్ట్ వర్స్. సంశయించనవసరం లేదు. ఓ పార్థ, స్వర్గ ద్వారములను తెరిచినటువంటి యుద్ధ అవకాశమును కోరికనే అప్రయత్నముగా పొందునటువంటి క్షత్రియులు సౌఖ్యవంతులు. సో క్షత్రియులు చాలా ఎంతో సంతోషపడతారనమాట ఇలాంటి ఏమిటి యుద్ధంలో పాల్గొనే అవకాశం కలిగితే. చాలా వాళ్ళకి ఏంటి యాక్చువల్లీ వాళ్ళు రక్తం వాసన వాళ్ళకి వస్తేనే ఎంతో బాగా వాళ్ళకి ఏంటి బాగా ఎంకరేజింగ్ గా ఉంటుంది అనమాట. సో క్షత్రియులు అంటే అలాగనమాట. మన ఇప్పుడు ఈ పేరుకి క్షత్రియులు ఉన్నారే, వాళ్ళు ఆర్మీ జనరల్స్ అని, వాళ్ళు ఎయిర్ కండిషన్ రూమ్స్ లో కూర్చుని ఆర్డర్స్ ఇస్తారు, ఆదేశాలు ఇస్తారు, మీరు ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి అని.
అటువంటి జనరల్స్ కాదు వీళ్ళు ఏమిటంటే యూ కెన్ గో టు 1843 ప్రభు. క్షత్రియులు అంటే వాళ్ళకి యుద్ధంలో పాల్గొనడానికి ఏమంటాలి కరేజ్, ధైర్యం అనేది ఉండాలన్నమాట. చదువుతారా ఎవరైనా అనువాదం? హరే కృష్ణ ప్రభు. ప్రభు చదువుతానండి. అనుత్తం ప్రభు వచ్చారు కదా, అనుత్తం ప్రభు చదువుతారా? ఎస్ ప్రభు. హరే కృష్ణ. ప్రభు. శౌర్యము, శక్తి, దృఢ నిశ్చయము, దక్షత, యుద్ధమునందు ధైర్యము, ఔదార్యము, నాయకత్వమునవి క్షత్రియులకు సహజములైన కర్మ స్వభావములు. అలాగనమాట. ఒక క్షత్రియుడు అంటే అలా ఉండాలన్నమాట. యుద్ధమునందు ధైర్యము, ఏమిటి ఆపోజిట్ ఎనిమిని చూడంగానే భయపడి పారిపోవటం కాదు. సో ఇలాంటి ధైర్యం ఉండాలన్నమాట. సో ఇక్కడ ఆఫ్ కోర్స్ అర్జునుడు ఏమి పెరికి కాదు, ఏదో భయంతో పారిపోవట్లేదు, కానీ జాలితో వీళ్ళని ఇంతమందిని ఎందుకు చంపడం, వాళ్ళకి రాజ్యమే కదా కావాలి, తీసుకొనివ్వండి, అంత పెద్ద ఇదే ఉంది, నాకు పెద్దగా ఆశ లేదు రాజ్యం మీద అని చెప్తున్నాడు అన్నమాట. కానీ భగవంతుడు చెప్పడం ఏమిటంటే, ఒక క్షత్రియునికి, నువ్వు క్షత్రియుడివి, నీకు అసలు ఇలాంటి అవకాశం కలగడం, ఇంత పెద్ద యుద్ధంలో పాల్గొని నువ్వు ఇంతమంది ముందర నువ్వు ఇలా యుద్ధం చేయడం అనేది నీకు ఎంతో చాలా పెద్ద అవకాశం ఇది. సో నేను ఇది చేయనంటావు ఏంటి అని భగవంతుడు ఆశ్చర్యపడుతున్నాడు అనమాట. సో ఇప్పుడు ఏంటి యుద్ధంలో ఏమిటి చనిపోతే వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు. ఒకవేళ చనిపోకపోతే వాళ్ళు గెలిచారని అర్థం. సో గెలిస్తే ఇక్కడ రాజ్యం చేయొచ్చు. సో ఇటైనా అటైనా మేలు నీకే, నువ్వు ఇంతగా బాధపడుతున్నావు ఏంటి అని అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ వర్స్ ప్రభు 33. 44 No, 33, 233. 233. ఓకే. ఒకవేళ నీవు నీ స్వధర్మమైన యుద్ధమును నిర్వహింపనిచో, స్వధర్మమును నిర్లక్ష్యపరిచినందులకు నిశ్చయముగా పాపమునందుటయే కాక యోధుడుగా నీ కీర్తిని కూడా నీవు కోల్పోవదు. అదే. సో ఇది నువ్వు ఇప్పుడు చేయలేదంటే, నువ్వు చేయనంటున్నావు, ఏడుస్తున్నావు కూర్చుని, చేయలేకపోతే ఇది పరిస్థితి. నువ్వు ఇక్కడ బతికున్నా కూడా నిన్ను పెద్దగా ఎవరు ఏమిటి చూడండి. నెక్స్ట్ వర్స్ లో యాక్చువల్లీ ఇంకా క్లియర్ గా భగవంతుడు చెప్తాడు. జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకొందురు. గౌరవము గలవానికి అపకీర్తి అనున్నది మరణము కంటేను దారుణమైనది. చూసారా, అపకీర్తి అనేది మరణం కంటే కూడా దారుణమైనది అనమాట. జీవిస్తూ ఉండగా ఎవరైనా చెడ్డగా మాట్లాడుతూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది, అవునా కదా? సో అలా నువ్వు పిరికి, నువ్వు అంత పెద్ద యుద్ధం నుంచి పారిపోయి వచ్చేసావు అని చెప్తూ ఉంటారు. సో నువ్వు అది విని బతకాలి, అలా బతకదలుచుకుంటున్నావా అని అడుగుతున్నారు అనమాట భగవంతుడు. సో ఒక క్షత్రియుని ధర్మం ఇది అనమాట. క్షత్రియుడు అంటే ఫస్ట్ గుణ కర్మ విభాగశః. ఈ సమాజంలో ఈ భాగాలన్నీ కూడాను, అంటే ఈ వర్ణాలన్నీ కూడాను, బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ, శూద్రుడు కానీ, ఇవన్నీ కూడాను దేని ప్రకారం విభాగించబడ్డాయి? గుణము కర్మము. సో ఒట్టిగా జన్మతో కాదు. ఒక ప్రభుపాదుల వారు ఒక స్టోరీ చెప్తారనమాట. కోల్కతాలోట అక్కడ ఏంటంటే, ఇప్పుడు ఎద్దు బండ్లు లేకపోతే గుర్ర బండ్లు ఉంటాయి కదా, అలాగే కోల్కతాలో ఏంటంటే ఠేలా అని మనుషులు, గుర్రం ప్లేస్ లో మనుషులు అనమాట, మనుషులే అలా ఎత్తి తీసుకెళ్తారనమాట. సో వెనకాలేమో ఎవరో ఎక్కి కూర్చుంటారు, మనుషులే జంతువులాగా అలా తీసుకెళ్తారనమాట. సో అతను ఎవరో ఒక బ్రాహ్మణుడి, అంటే బ్రాహ్మణ పరివారంలో పుట్టిన వ్యక్తి అనమాట. కానీ ఎలాగో తను పడ్డాడనమాట, కిందకి పడి అలాంటి పని ఏదో చేస్తున్నాడు అనమాట. సో ఇది జనరల్ గా శూద్రులు చేయాల్సిన పని. అంటే శూద్రులు అలాంటి పనులు చేస్తారు.
కానీ ఇతను బ్రాహ్మణుడి ఏమంటారు కుటుంబంలో పుట్టి కూడా అలాగే ఏదో నామము ఏదో వేసుకుని అలాగే శిఖ ఇలా ఉంటుంది కదా, ఇది వేసుకుని ధోతి కట్టుకుని అలా చేస్తున్నాడు అనమాట. సో అతను ఎక్కిన వాడేమో ఎక్కి, ఓ పండితుడా నన్ను ఇటు తీసుకెళ్ళు, ఇంకా కొంచెం వేగంగా పోని అని చెప్తున్నాడు అనమాట, ఆదేశిస్తున్నాడు అనమాట. సో ఒట్టిగా ఆ వేషం వేసుకున్నంత మాత్రాన అతను పండితుడు అయ్యాడా? కాదు. బ్రాహ్మణుడుగానే ఒట్టిగా ఆ వేషం చూసి మనం ఏమిటి ఒకళ్ళని బ్రాహ్మణుడనో క్షత్రియుడనో అనుకుంటాం, కానీ గుణ కర్మ అనమాట. గుణాలు ఉన్నాయా, అసలు క్షత్రియుని గుణాలు ఉన్నాయా ఒక వ్యక్తిలో, అది మనం చూడాలన్నమాట. ఒక బ్రాహ్మణుని గుణాలు ఉన్నాయా? ఒట్టిగా ఏదో నామం వేసుకున్నారు, జన్మ అనేది బ్రాహ్మణుని కుటుంబంలో అయింది, అండ్ ఒక ఇది ఉంటుంది జంజం అంటారు కదా, ఇది ఉన్నంత మాత్రాన బ్రాహ్మణుడు అయిపోయాడా? కాదు. గుణ కర్మ అనమాట. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. భగవంతుడే చెప్తున్నాడు అనమాట. ఈ 4 వర్ణాలు కూడాను సమాజంలో ఇది గుణకర్మ విభాగశః, గుణకర్మ అనుసారంగా చేయబడినది అనమాట, విభాగింపబడినది అనమాట. సో నువ్వు ఇప్పుడు ఒక క్షత్రియునివి, నువ్వు తప్పకుండా యుద్ధం చేయాలి అని భగవంతుడు ప్రోత్సహిస్తున్నాడు అనమాట అర్జునుడిని. సో అదనమాట ఇవాళ ఈ శ్లోకం. మనం నెక్స్ట్ శ్లోకం కూడా చూడొచ్చు. We'll see 228 also. ఇదే విషయం మీద కాబట్టి 228 అండ్ వీలైతే 229 కూడా చూడొచ్చు. ఇంతవరకు మనం మాట్లాడుకున్న దాని గురించి ఏమైనా సందేహాలు కానీ ఏమైనా ప్రశ్నలు కానీ ఉన్నాయా ఎవరికైనా? క్లియర్ గా ఉందా మనం మాట్లాడుకుంటున్నది? మీరే కాదు బ్రో, మిగతా కూడా అందరికి క్లియర్ గా ఉన్నట్లేనా మనం మాట్లాడుకుంటున్న విషయాలు? ఏమైనా సందేహాలు ఏమైనా ఉంటే ఇప్పుడే మీరు అడగచ్చండి. ఈ శ్లోకం గురించి ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ఓకే, 228 ఇది కూడా మనం త్వరగా చూసేద్దాం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. అనువాదం ఎవరైనా చదివితే చదవమంటారా? చదవండి బ్రో, అనంతం బ్రో. ఓకే. సృజింపబడిన జీవులందరూ ఆదిలో అవ్యక్తములై మధ్యలో వ్యక్తములగుచున్నవి, నశించిన పిమ్మట తిరిగి అవ్యక్తములగును. అట్టి ఎడ దుఃఖించుటకు కారణమేమి కలదు? సో మనకి మళ్ళీ ఇక్కడ కూడా ఆత్మ గురించి అందరూ కూడాను మనకి శరీరం లభించే ముందర మనకి ఆత్మ అనేది కనబడదు, కంటికి కనబడదు. మనం కిందసారి మాట్లాడుకున్నట్టు ఒక ఆత్మ యొక్క పరిమాణం ఎంత ఎవరికన్నా గుర్తుందా? ఆత్మ యొక్క పరిమాణం ఎంత? మీరు ఉండండి బ్రో, ఇంకెవరన్నా ఎవరికైనా గుర్తుందా ఆత్మ యొక్క పరిమాణం ఎంత అని? మన వెంట్రుకల్లో ఒక వెంట్రుకు 100% కట్ చేసినా కనిపించినంత ప్రభు. 100% కాదు, 100%. దాని తర్వాత మళ్ళీ 10,000. సో వెంట్రుకని తీసుకుని ఆ పై భాగం ఉంటుంది కదా, ఆ పై భాగాన్ని 100 సార్లు కట్ చేసి ఆ ఒక్కొక్క భాగాన్ని మళ్ళీ ఇంకో 100 సార్లు కట్ చేస్తే ఎంత చిన్నది అంత చిన్నది అన్నమాట ఆత్మ అనేది. అది ఈ శరీరాన్ని మొత్తానికి కూడాను ఏమంటారు
చైతన్యం. చైతన్యం అనేది ఇస్తుంది అనమాట. ఆ అంత చిన్న భాగం అనేది లేకపోతే ఈ శరీరంలో మృత కళేవరం అనమాట ఈ శరీరం అనేది. ఆ ఒక్కటి ఉండడం వలన మనం ఇన్ని పనులు చేయొచ్చు, ఇన్ని అర్థం చేసుకోవచ్చు, అన్ని చేయొచ్చు అనమాట. అంత శక్తిశాలి అయినది అనమాట ఇంత చిన్న ఈ ఆత్మ అనేది. సో ఇక్కడ ఏమిటంటే సృజింపబడినదంటే మళ్ళీ మ్యానుఫ్యాక్చర్డ్. ఏది మ్యానుఫ్యాక్చర్డ్? ఆత్మ అనేది సృజింపబడినదా? కాదు. దీనికి జననం లేదు, మరణం లేదు. సో ఇది సృజింపబడినది కాదు. ఈ శరీరం మాత్రం సృజింపబడినది కాబట్టి సృజింపబడిన జీవులందరూ ఆదిలో అవ్యక్తములై, అవ్యక్తములు అంటే మనకి కనబడదు కదా, కంటికి కనబడదు అనమాట. దెన్ ఈ శరీరం పొందినప్పుడు మనం ఏమిటి అన్ని వేరే వేరే మార్పులు ఇవన్నీ కూడా చూస్తాం. 6 మార్పులు ఏమిటి? ఎవరికన్నా గుర్తుందా? శరీరాన్ని 6 మార్పులు గుర్తున్నదా? ఏమిటి? ఎస్ అంటే మరి ఏమిటి అది? 6 మార్పులు అకట్టగా చెప్పాలి. కొంచెం టైం పట్టుద్దమ్మా. అంత టైం లేదు, చెప్పండి. త్వరగా చెప్పాలి, టగటగా చెప్పాలి. అది సృష్టించడం, మార్పు ఉందట. అది అంటే గుర్తుకుంది కానీ ఖచ్చితంగా రావట్లేదు. మార్పులు కొంతకాలం ఉండడం, తర్వాత నశించడం, కొంచెం మ్యానుఫ్యాక్చర్ ఏదో చేయటం, చివరికి మ్యానుఫ్యాక్చరింగ్ లేదు కదా, నశింపబడిపోయిన తర్వాత అదే నశింపడానికి ముందు సో వరుసగా చెప్పాలి కదా. కౌమారం, యవ్వనం, ఇలా ఒక్కొక్క దశ 6 దశలుగా ఉంటది. అవి వేరు. పుట్టుక, పెరగడం, వృద్ధినందుట, కొంతకాలం జీవించడం, ఉత్పాదించడం, క్షీణించడం, నశించడం. ఎగ్జాక్ట్లీ. ఇవి 6 మార్పులు. సో ఇవన్నీ కూడాను మనకు కనపడతాయి అన్నమాట. ఇలా జరుగుతుంది. మనం ఏమిటి ఒక వ్యక్తితో మనం అంటే కంటిన్యూస్ గా రోజు మనం ఆ వ్యక్తిని చూస్తుంటే మనకి ఆ మార్పు పెద్దగా కనపడదు. కానీ ఏదో 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాలతో తర్వాత ఒక వ్యక్తిని మనం చూస్తే ఏమిటి నువ్వు ఇంత పెరిగిపోయావు, అప్పుడు ఇంతే ఉండేవాడివి కదా, ఇప్పుడు ఏంటి ఇంత అయిపోయావని మనకు ఆ మార్పు చాలా ప్రామినెంట్ గా కనబడుతుంది అనమాట. కానీ వాళ్ళతోనే ఉండడం వలన మనకు అంతగా ఆ మార్పు. కానీ మార్పు అనేది కాన్స్టెంట్ అనమాట. దేర్ ఇస్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ద ఓన్లీ థింగ్ కాన్స్టెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ చేంజ్. మార్పు మాత్రమే కాన్స్టెంట్ గా అలా జరుగుతూ ఉన్నదనమాట. సో ఆ మార్పులన్నీ మనకి ఈ ఇంటరిమ్ స్టేజ్ లో మాత్రమే కనబడతాయి. దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత, ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకి కనబడదు అనమాట. అవ్యక్తము, అన్మానిఫెస్ట్ అనమాట. సో ఇలాగా ఈ విషయం ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. సో భాష్యం చదువుతాను. ఆత్మ ఉనికిని విశ్వసించువారు మరియు విశ్వసింపని వారు అని 2 రకముల తత్వవేత్తలు కలరు. వీరిలో ఎవరిని అనుసరించినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు. వేద విజ్ఞానమును అనుసరించి ఆత్మ ఉనికి యందు విశ్వాసము లేని వారు నాస్తికులుగా పిలువబడుదురు. వాదము కొరకు ఈ నాస్తిక వాదమును మనము అంగీకరించినను దుఃఖమునకు ఎట్టి కారణము లేదు. ఆత్మ ప్రత్యేకమైన ఉనికిని కలిగి ఉండగా సృష్టికి పూర్వము భౌతికాంశములన్నీ అవ్యక్తములై ఉండును. సూక్ష్మమైన ఈ అవ్యక్త స్థితి నుండియే సృష్టి వ్యక్తమగును. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి ప్రకటమగును. ఆ భూమి నుండి అనేకములు సృష్టింపబడుచున్నవి. ఒక పెద్ద ఆకాశ సౌధమును ఉదాహరణముగా తీసుకొనినచో అది భూమి యొక్క పదార్థము నుండియే వ్యక్తమగుచున్నది. దానిని పడగొట్టినప్పుడు అది తిరిగి అవ్యక్తమై దాని పదార్థములన్నీ కూడా చివరికి భూమిలో కలిసిపోవును. శక్తి నిత్యత్వ నియమమును అనుసరించి కాలక్రమమున వస్తువులు వ్యక్తములు అవ్యక్తములగుచుండను. అది ఏ భేదము కనుక వ్యక్త స్థితిని గూర్చి కానీ లేదా
అవ్యక్త స్థితిని గూర్చి గాని దుఃఖించుటమెందులకు? అవ్యక్త స్థితి యందు కూడా వాటికి నాశనము లేదు. ఆరంభమునందును మరియు అంతమునందును భౌతిక వస్తువులన్నీ అవ్యక్తములుగానే నిలిచియుండి మధ్యకాలమున వ్యక్తములగుచుండను. కానీ అది ఎట్టి నిజమైన భేదమును కలుగుజేయదు. ఇంకా ఉంది ప్రభు. భగవద్గీత 2వ అధ్యాయం 18వ శ్లోకం నందు చెప్పబడినట్లు భౌతిక దేహము కాలక్రమమున నశించు స్వభావం గలదనియు అంతవంత ఇమే దేహ ఆత్మ నిత్యమైనదను నిత్యసోక్తా శరీరన వేద సారాంశమును మనము అంగీకరించుచున్నప్పటికీ ఈ దేహము ఒక వస్త్రము వంటిదని మనం నిరంతరము గుర్తుంచుకోవలను. కనుకనే వస్త్రము యొక్క మార్పునకు ఎందులకు దుఃఖింపవలను? నిత్యమైన ఆత్మతో పోల్చి చూసినప్పుడు భౌతికమైన దేహమునకెట్టి యథార్థమైన ఉనికి లేదు. అది ఒక విధమైన స్వప్నము వంటిది. కొన్ని మార్లు మనము స్వప్నమునందు ఆకాశములో ఎగురుచున్నట్లు లేదా రాజువల ఒక రథమునందు కూర్చొనినట్లు గాంచవచ్చును. కానీ మేల్కొనగానే మనము ఆకాశమున గాని రథమునందు గాని లేమని గ్రహింపగలుగుదాము. భౌతిక దేహం యొక్క అనిత్యతపై ఆధారపడి వైదిక విజ్ఞానము మానవుని ఆత్మానుభూతికి ప్రోత్సహించుచున్నదే. కనుకనే ఎవరైనను ఆత్మ ఉనికిని విశ్వసించినను లేదా విశ్వసించకపోయినను దేహము నశించు విషయమున చింతించుటకు ఎట్టి కారణము లేదు. బాగా ఇక్కడ వర్ణింపబడిన చూడండి, 2 విధాలు, 2 రకాల మనుషులు ఉంటారు. కొందరు ఏమంటారు, అసలు ఆత్మ అనేది లేదు, ఇదొట్టిగా ఏమిటి రసాయనాల పరస్పర సంబంధం వలన ఉత్పన్నమైన ఈ శరీరము, దీనికి ఏమిటి ఆత్మ అనేది మనకి కంటికి కనబడదు కాబట్టి అది ఉన్నది అని నమ్మడం ఎందుకు అని ఒకవైపు. ఇంకోవైపు ఏమిటంటే మన ఈ వేదాల సారాంశం వేద సారాంశమును అంగీకరించి మనం ఇది నమ్మడం అన్నమాట. ఈ శరీరం మాత్రమే అనిత్యము, ఇది కాసేపే ఉంటుంది, మనం వేసుకున్న వస్త్రాల్లాగా ఇవి, అది మారితే పెద్దగా అంత శోకగ్రస్తులు ఎందుకు అవ్వడం అని. సో మొదటి వ్యక్తి ఎవరైతే ఆత్మ ఉన్నదని నమ్మట్లేదో వాళ్ళు కూడా బాధపడక్కర్లేదు. ఎందుకు బాధపడాలి? సరే ఆత్మ లేదు, సో ఈ శరీరం ఎక్కడి నుంచి అయింది? ఏదో రసాయనాల పరస్పర సంబంధం వలన. సో రసాయనాలు మళ్ళీ ఈ శరీరం నశింపబడిన తర్వాత మళ్ళీ అవి జడ పదార్థాల్లోనే అవి కలిసిపోతాయి కదా, ఎక్కడి నుంచి అయితే ఉత్పన్నం అయ్యావో అక్కడే మళ్ళీ కలిసిపోతాయి కదా, దానిలో అంత శోకగ్రస్తులు అయ్యే విషయం ఉంది అని ఆ ఆర్గ్యుమెంట్ ని కూడా చాలా ఈజీగా, ఎంత సులభమైన వాక్యాల్లో ఇది ఓడించేశారనమాట. సో ఆత్మ ఇప్పుడు ఉన్నదన్నా లేదన్నా మనం ఒట్టిగా ఇటువంటి విషయాలు ఆత్మ ఉందా లేదా అనేది మనకి ఏదైతే కంటికి కనపడదో దీన్ని అచింత్య అంటారు. అచింత్య అంటే మనకొట్టిగా ఈ భౌతిక ఇంద్రియముల ద్వారా మనం గ్రహించలేని విషయం అన్నమాట. సో అది మనం ఒట్టిగా వాదాలు వివాదాలతో తెలుసుకోలేము. ఎలాగైతే మన తండ్రి ఎవరో మన వాదాలు వివాదాలతో కానీ లేకపోతే ప్రతి ఒక్కరిని అడిగి కానీ తెలుసుకోలేము. మన తల్లి ద్వారా తెలుసుకోవచ్చు. మన తల్లి చెప్తే, మన అమ్మ ఎవరినైతే తండ్రి అని చెప్తుందో ఆయన్నే మనం తండ్రి అని నమ్మి జీవితాంతం మనం తండ్రి అని పిలుస్తాం. సో అంత నమ్మకం మనకి శాస్త్రాల మీద ఉండాలన్నమాట. గురువు అండ్ భగవంతుని మీద అంత నమ్మకం ఉండాలన్నమాట. యస్య దేవే పరాభక్తిర్ యథా దేవే తథా గురౌ తస్యేతే కథితా హ్యర్థ ప్రకాశంతే మహాత్మనః. ఎక్కడ ఉంది ప్రభు ఈ వర్స్ భగవద్గీతలో? ఏ పర్పోర్ట్ లో ఉంది ఎవరికైనా తెలుసా? 47 పర్పోర్ట్. ఎవరికైతే గురువు పట్ల కానీ గురువు పట్లను మరియు 647 ప్రభు.
గురువు పట్లను అండ్ భగవంతుని పట్లను ఎవరికైతే సంపూర్ణ నమ్మకం ఉన్నదో వాళ్ళకే ఈ విషయాలన్నీ అర్థం అవుతాయి అని ఇక్కడ ఉన్నది పర్పుట్లో కిందకి. యస్య దేవే పరా భక్తిర్ యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హ్యర్థా ప్రకాశంతే మహాత్మనః. ఎవరైనా చదువుతారా? హైలైట్ చేసి ఉన్నది. భగవానుని యందు చదవండి మాతాజీ. కుమారి. భగవానుని యందు మరియు ఆధ్యాత్మికాచార్యుని యందు సంపూర్ణ విశ్వాసమును కలిగి ఉన్న మహాత్ములకు మాత్రమే వేద విజ్ఞానపు సారాంతము అప్రయత్నముగానే వ్యక్తము కాగలదు. వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది అన్నమాట. మనకి భగవానుని యందు మరియు ఆధ్యాత్మిక ఆచార్యునందు యందు సంపూర్ణ విశ్వాసం అనేది ఉండాలన్నమాట. వాళ్ళు ఏం చెప్పినా కూడా మనం కంప్లీట్ గా సంపూర్ణంగా మనం అంగీకరించాలన్నమాట. నాకు ఈ విషయం నచ్చింది, నేను ఇది మాత్రం అంగీకరిస్తాను, ఆ విషయం పెద్దగా నచ్చలేదు, అలా చెప్పారంటే అలా చెప్పకుండా ఉండాల్సింది. అలా కాదు, మనకి ఏది నచ్చిందో లేకపోతే ఏది మనకి వినటానికి బాగుందో అది మాత్రం అంగీకరించడం కాదు, అది మాత్రం స్వీకరించడం కాదు. చెప్పినవన్నీ కూడా ఎంత చేదుగా ఉన్నా కూడా ఏమిటి మెడిసిన్ మందు అంటే కొట్టే మందు అనుకుంటారు. కొట్టే మందు కాదు, వేరే వర్డ్ ఉందా మందుకి? ఔషధం అంటారు బ్రో, సాంస్క్రిట్ వర్డ్. ఔషధం ఇస్ బెటర్ మేబీ. అదే కొట్టే మందు అనుకుంటారు. ఔషధం అనేది అది చేదుగానే ఉంటుంది, కానీ మనం తీసుకోవడం వలన అది మనకి ఆ ఆరోగ్యం అనేది మళ్ళీ సరి అవుతుంది అనమాట. సో అలాగే అప్పుడప్పుడు యాక్చువల్లీ భగవద్గీత ఇంకా బాగా బేసిక్ అండి, ఇది బాగా కొంచెం మధురంగా స్వీట్ గానే ఉంటుంది. అదే భాగవతం మీరు తెరిచి చూసారనుకోండి, అసలు చెడమెడ వాయిస్తున్నట్టు ఉంటుంది. ప్రతి వైపు నుంచి బాగా కొడుతున్నట్టు ఉంటుంది మన్ని భాగవతం అనేది. సో కొందరు ఏంటంటే భాగవతం చదివాక అదేంటి మరీను ఇలా రాసింది, అసలు ఇంకా ఎలా ఉండడం సుఖంగా ఈ ప్రపంచంలో, వద్దులే ఇది చదవకుండా ఉండటమే బెటర్, మనకి మూడ్ ఆఫ్ అయిపోతుందేమో ఇలాంటివి చదివితే మనకి, అలా అనుకుంటారు కొంతమంది. ఇలాంటి శ్లోకాలు చూసి అలా అనుకుంటారనమాట. కాదు, అదే మనకు ఔషధం అనమాట. అవి చదివి అదే అనమాట నిజం. మనం ఏంటంటే ఇప్పుడు మన నిజస్థితి మర్చిపోయి మన నిజమైన ఏమిటి సంతోషం ఏమిటో మనం అసలు తెలుసుకోకుండా మనం తాత్కాలికమైన ఈ వీటి వెనుక మనం పరిగెడుతున్నాం అనమాట. ఇదే నిజ సుఖం అనుకుని మనం వీటి వెంట పడుతున్నాం అనమాట. సో మన కళ్ళుని తెరిపించడానికి భాగవతంలో చాలా కొంచెం హార్ష్, హౌ డు యు సే హార్ష్, కఠినం, నాట్ కఠినం మేబీ, అంటే అంత మధురంగా కాకుండా కొంచెం వెరీ ఫ్రాంక్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏమిటి బాగా హార్ష్ గా, కఠినం ఇఫ్ ఇట్ ఇస్ ద రైట్ వర్డ్, కఠినంగా చెప్పబడినది అనమాట. సో అది మనం అంగీకరించాలన్నమాట, మనం స్వీకరించాలన్నమాట. అప్పుడే మనకి సో మనం అంత సంపూర్ణ విశ్వాసం అనేది ఉండాలన్నమాట. వాళ్ళకి మాత్రమే ఈ వేద విజ్ఞానం అనేది అర్థం అవుతుంది. సో అలాగనమాట. ఈ అచింత్య అంటే మనకి ఈ భౌతిక ఇంద్రియములతో అర్థం కాని విషయాలు మనం గురువు నుంచి విని తెలుసుకుని మనం అంగీకరించాలన్నమాట. దీన్ని ఏమంటారంటే అవరోహ పంథ. అవరోహ పంథ అంటే పైనుంచి కిందకు వస్తుంది. ఇప్పుడు సంగీతంలో ఆరోహ అవరోహ అంటారు కదా, అలాగే అవరోహ పంథ అంటే కిందకి రావడం, పైనుంచి ఆ జ్ఞానం అనేది కిందకు వస్తుంది అనమాట. ఇది బెస్ట్ వే, జ్ఞానం పొందడానికి ఇదే బెస్ట్ వే అనమాట. తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అడిగి తెలుసుకోవడం, ఏదో ఎక్స్పెరిమెంట్ చేసి కన్నబెట్టడం కాదు. దానితో ఏమిటంటే మనకి 4 దోషాలు ఉన్నాయి కాబట్టి మన ఇంద్రియములలో మనకి ఉన్నది ఉన్నట్లు అర్థం కావు. ఏమిటా 4 దోషాలు ఎవరైనా చెప్పగలరా?
మన ఇంద్రియములకు ఉన్న నాలుగు దోషాలు. దోషాలు లేవంటారా? చాలా శుభ్రంగా ఉన్నాయంటారా మన ఇంద్రియాలు? మన ఇంద్రియాలకి ఉన్న అంటే మన దృష్టికి ఉన్న 4 దోషాలు ఏమిటవి? మోసం చేయడం, ఇతరులని మోసం చేయడం, భ్రమకు లోనవడం, ఆ భ్రమకు లోనవడం, భ్రమ ఇల్యూషన్. ఓకే. యాక్చువల్లీ భ్రమ అంటే టు మేక్ మిస్టేక్స్. తెలుగులో భ్రాంతి. భ్రాంతి. ఓకే. దెన్ మనకి ఉన్నట్లు కనబడవు వస్తువులు. ఇప్పుడు ఏంటి, సూర్యుడు కూడా మనకి ఏమిటి ఎలా కనబడుతుందో CD లా కనబడుతుంది. అదేమన్నా ఒక సీడీయా? కాదు, కానీ అలా మనకు కనబడుతుంది, ఎందుకంటే మనం భ్రమలో ఉన్నాం కాబట్టి. దెన్ లోపం. ఓకే. లోపాలతో కూడిన ఇంద్రియాలు. ఇంకా మనం తప్పులు చేసే ధోరణి. అవును. సో ఇవి 4 కూడాను దోషాలు అనమాట మన ఈ భౌతిక ఇంద్రియాలకి. సో మనం ఉన్నట్టు మనం తెలుసుకోలేము. అందుకే మనం అవరోహ పంథ, ఆల్రెడీ ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు, గురువులు, ఆచార్యులు, భగవంతుడు, సో సాధు, శాస్త్ర, గురు, ఈ 3 సోర్సెస్ నుంచి మనం ఈ జ్ఞానం అనేది పొందుకుని అది ఉన్నట్లు నమ్మాలన్నమాట. ఒక స్టోరీ ఉంది. ప్రభుపాదుల వారు అప్పుడు ఏమిటంటే 1960 కాదు, 1960 ఆ టైంలో అప్పుడే కదా చంద్రగ్రహానికి వెళ్ళారు అని చెప్పారు కదా మొదట్లో. ప్రభుపాదుల వారు ఏంటంటే అప్పుడు అమెరికాలో ఉండేవారు అనమాట. సో చాలా మంది నమ్మారు. నమ్మకుండా ఎలా ఉంటారు అంటే, ఇంకా వీడియోస్ కూడా చూపిస్తున్నారు న్యూస్ లో అంతా. సో నమ్మారు. ఒక భక్తుడు కూడా అంటే ప్రభుపాదుల వారి శిష్యుడు కూడా ఒక అతను నమ్మాడు అనమాట. వెళ్ళారు, అవును వెళ్ళారు, మరి ప్రభుపాదుల వారేమో వెళ్ళలేదు అంటున్నారు, వీళ్ళేమో వెళ్ళారంటున్నారు, నేను ఇదే నమ్ముతాను ఎందుకంటే ఇక్కడ వీడియో ఉంది అన్నాడు అనమాట. సో వెళ్ళి చూపించాడు అనమాట ప్రభుపాదుల వారు కూడా. చూడండి, మూన్ మీద వెళ్ళారు, మీరేమో వెళ్ళలేరు అంటున్నారు, అదేమిటి, ఇప్పుడు మరి వెళ్ళారు కదా అంటే మీరు తప్పు అని చెప్పారనమాట. ప్రభుపాదుల వారు చెప్పారు, లేదు వీళ్ళు చూపిస్తున్నది ఒట్టిగా మోసం, ఇక్కడ నిజం లేదు అసలు, ఇది నువ్వు నమ్మకు, అసలు వెళ్ళే అవకాశమే లేదు అంటే నమ్మలేదన్నమాట. ఏమిటి, టీవీ తెచ్చి చూపించారనమాట ప్రభుపాదుల వారు. ఆ టీవీ తీసుకుని అసలు ఈ మొత్తం ఈ భక్తి మార్గాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా అంటే దాని అర్థం ఏమిటి, గురువు చెప్తున్న మాటల్లో నమ్మకం లేదు. ఇప్పుడు చూడండి, ఎన్ని ఏళ్ల తర్వాత ఇప్పుడు అందరికీ తెలుస్తుంది అనమాట, ఓహో నిజంగా అసలు వెళ్ళలేదన్నమాట, వీళ్ళు అంత మోసం అనమాట, అబద్ధం చెప్పారనమాట. మనకి మనం చిన్నప్పటి నుంచి స్కూల్స్ లో కూడా నేర్చుకున్నాం, వెళ్ళారని, ఇది మొత్తం మోసం, అబద్ధం అనమాట అని ఇప్పుడు తెలుస్తుంది అందరికీ కూడాను. ఇప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, అవును మేము వెళ్ళలేదని, ఇన్నేళ్ల తర్వాత. కానీ అప్పుడు ఏంటి, అతనికి గురువు చెప్తున్న వాక్యాల్లో నమ్మకం లేకపోవడం వలన చూడండి ఎలా అయిందో, భక్తి మార్గం అసలు వదిలేసి కంప్లీట్ గా వెళ్ళిపోయాడు అనమాట. ఆ టీవీ తీసుకుని లేదు ఇంకా నేను నమ్మని ఇదంతా అని వెళ్ళిపోయాడు అనమాట. సో మనం అలా ఉండకూడదు. గురువు ఏం చెప్పినా కూడా అది పర్ఫెక్ట్ అనమాట, అది ఎప్పుడు కూడాను. ఎందుకంటే ఒక గురువు అనే వ్యక్తి ఏంటి, భగవంతుని ప్రతినిధి అనమాట. సో ఒక గురువు చెప్తున్న మాటల్లో ఇటువంటి దోషాలు లేవు. ఆ గురువుకి ఏమిటంటే ఒట్టిగా ఈ భౌతిక దృష్టి కాదు, ఆధ్యాత్మిక దృష్టి ఉండడం వలన ఉన్నట్లుగా చూడగలుగుతారనమాట. సో మనం అవరోహ పంథ అంటే పై అథారిటీస్ వాళ్ళు చెప్తున్నది మనం కరెక్ట్ గా అంగీకరిస్తే మనకి అది మేలు అనమాట. సో అలాగా మనం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ ఎంత బాగా ఈ శ్లోకంలో 2 విషయాలు ఏమిటి, 2 సిద్ధాంతాలు నమ్మే వాళ్ళకి కూడాను
ఒకటే విషయం చెప్పబడి ఉన్నదన్నమాట. ఇప్పుడు ఆత్మ లేదు అంటే సరే లేదు, ఆత్మ లేదు కదా. ఇది ఏదో జడ పదార్థాలతో ఇది చేయబడినది ఈ శరీరం. సో చనిపోయినాక మళ్ళీ దాంతోనే కలిసిపోతుంది, మట్టితో కలిసిపోతుంది. సో దానిలో అంత బాధపడే విషయం ఏమిటి అని అడుగుతున్నారు. అలాగే ఇది నమ్ముతున్న వాళ్ళకి సో మరి దొట్టిగా వస్త్రాలు లాగానే కదా, వస్త్రాలే కదా చెడిపోతున్నది, వస్త్రాలు మారుతాయి, ఇంకో కొత్త వస్త్రం వస్తుంది. ఎలాగైతే ఇప్పుడు ఒక చిన్న ఇంటి నుంచి కానీ లేకపోతే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మనం మారితే ఏడుస్తామా, ఇల్లు వదిలేసానే కొత్త ఇంటికి వచ్చేసానే, ఆ ఇల్లు ఎలాగా అని ఏడుస్తామా? లేదు, మనం ఎంతో సంతోషపడి అందరినీ పిలిపించి ఒక పెద్ద పార్టీ ఫీస్ట్ ఆర్గనైజ్ చేసి అన్ని చేస్తాము. సో అలాగే ఇంకొక కొత్త శరీరం వస్తుందంటే సరే, ఇప్పుడు నువ్వు ఒకవేళ ఏంటి ఇంద్రియ భోగమే నీ లక్ష్యంగా భావిస్తూ ఉంటే ఇంద్రియ భోగం చేయడానికి కూడా కొత్త శరీరంలో ఇంకా సులభం కదా. పాత శరీరం ఇంకా చెడిపోయింది, పాత అయిపోయింది, ఇంకా ఇంద్రియ భోగం కూడా చేయలేము. సో కొత్త శరీరం వస్తుంది సరే, కొత్త శరీరంలో నువ్వు ఇంద్రియ భోగం చేయడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంది. నువ్వు ఎలాంటి ఇంద్రియ భోగం చేయాలనుకుంటే దానికి తగ్గట్టుగా ఒక శరీరం ఇవ్వబడుతుంది అన్నమాట. భగవంతుడే కదా అనుమతి ఇస్తున్నది. అంటే వాట్ ఇస్ దట్, దృష్ట హనుమంతాచ. సో అనుమతిస్తున్నాడు అనమాట భగవంతుడు. సో సరే, నువ్వు ఇటువంటి ఆశ ఉంది కాబట్టి నీకు దానికి తగ్గట్టుగా నేను నీకు శరీరం ఇస్తాను అని. సో ఈ సిద్ధాంతం నమ్ముతున్న వాళ్ళకు కూడా శోకం అనేది ఉండకూడదు ఈ శరీరం నశింపబడుతుంటే అని ఇక్కడ విషయం అన్నమాట. ఇవాళతో మనం ఇక్కడితో ఆపేయచ్చు. సో ఎవరికన్నా ఏమైనా సందేహాలు కానీ ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా ఉన్నాయా మనం ఇవాళ మాట్లాడుకున్న దాని విషయాల గురించి? లేదంటే లేదని కూడా చెప్పచ్చండి. సో దట్ మాకు షూర్ సందేహాలు ఎవరన్నా ప్రశ్నలు కానీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, మూన్ ల్యాండింగ్ నిజంగానే అది ఐ మీన్ జరగలేదా ప్రభుజీ? ఇప్పుడు కూడా సైంటిస్ట్ కొన్ని న్యూస్ ఇస్తుంటారు కదా ఇది జరిగింది అని. లేదు మాతాజీ, ఏంటి మీరు కూడా ఏంటి భక్తి మార్గం వదిలేసి వెళ్ళదలుచుకుంటున్నారా? లేదు ప్రభుజీ, బట్ ఐ మీన్ వాళ్ళు మనం నో చెప్పడానికి ప్రూఫ్స్ ఎలా ఇస్తాం? అది జరగలేదు అన్నదానికి ప్రూఫ్. వెళ్ళారంటే మరి ఏం సాధించారు అక్కడ? శాస్త్రాల ప్రకారం యాక్చువల్లీ ఇది కూడా చాలా మంది నమ్మరు. శాస్త్రాల ప్రకారం ఏమిటంటే ఇక్కడ నుంచి సూర్యగ్రహానికి ఎంత దూరం అయితే ఉందో దానికి డబుల్ ద డిస్టెన్స్ చంద్రగ్రహానికి అని శాస్త్రాల్లో ఉంది, భాగవతంలోనే ఉంది, ప్రభుపాదుల వారే చెప్పారు. సో ఇది మనం ఎలా నమ్మడం? మనం ఇప్పుడు ఒక రూలర్ తీసుకుని వెళ్ళి పరిమాణం చూద్దామా? పరిమాణం కాదు, డిస్టెన్స్ మెషర్మెంట్, దూరం కొలుద్దామా మనం? సో ఇప్పుడు వాళ్ళు చేసిన శాటిలైట్స్ పంపిస్తున్నారు అనేసి ఇప్పుడు నెట్వర్క్ అంతా కూడా మనకి అలాగే శాటిలైట్స్ నుండి వస్తుంది. సో ఫోటోగ్రాఫ్స్ అవన్నీ నిజమైన మూన్ కాదా లేకపోతే ఇంకేదైనా? అది కాదు. ఎందుకంటే చంద్రగ్రహం అనేది యాక్చువల్లీ స్వర్గలోకంలో ఒక ఇదన్నమాట. సో అది చాలా చాలా దూరం అన్నమాట ఇక్కడ నుంచి. సో అలా ఒట్టిగా ఆస్ట్రోనాట్ సూట్ వేసుకుని వెళ్ళిపోవడం అయినా, ఇప్పుడు మీరు వేరే ఇంకో దేశానికి వెళ్ళడానికి ప్రయత్నించండి, ఎస్పెషల్లీ ఇటువంటి పరిస్థితుల్లో, కోవిడ్ పరిస్థితుల్లో మీరు ఇండియా వదిలి ఇంకో దేశం వెళ్ళడానికి ప్రయత్నించండి, వెళ్ళనిస్తారా? వెళ్ళనివ్వరు. ఈ ప్రపంచంలోనే ఒక దేశం వదిలి ఇంకో దేశం వెళ్ళడానికి ఇన్ని క్వాలిఫికేషన్ మనకు కావాలి. భగవంతుని సృష్టిలో ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగేయటం అయినా కుదరదు కదా. సో వాళ్ళు ఆస్ట్రోనట్స్ వెళ్ళింది, సో అది అంటే వాళ్ళు ఇప్పుడు కూడా వెళ్తున్నారు కదా కొంతమంది. సో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ? ఆ ఫోటోగ్రాఫ్స్ అవన్నీ ఏంటి?
ప్రభుపాదుల వారు వాళ్ళే ఏం చెప్పారంటే, ప్రభుపాదుల వారు ఒకసారి న్యూస్ ఆర్టికల్ వచ్చింట, అప్పుడే 1960s లోనే న్యూస్ ఆర్టికల్ వచ్చింట, మూన్ ఒక ఫోటో వేసి చిత్రం వేసి న్యూస్ పేపర్ లో ఆర్టికల్ వచ్చింట. సో ఎవరో ఒక ఫేమస్ సైంటిస్ట్ ఎవరో అన్నారట, ఇదేంటి పిక్చర్ అసలు అచ్చు అరిజోనా డెజర్ట్ లాగానే ఉంది, అసలు ఎంత కోఇన్సిడెన్స్ అని ఒక సైంటిస్ట్ రిమార్క్ చేశాడట. సో ప్రభుపాదుల వారు ఆ న్యూస్ రిపోర్ట్ చదివి, వేద్దవాళ్ళు వీళ్ళు అరిజోనాలో డెజర్ట్ వెళ్ళారనమాట, నిజం బయటపడింది అన్నారనమాట. వీళ్ళు రాస్కల్స్, వీళ్ళు వెళ్ళింది మూన్ కి కాదు, ఎక్కడికి వెళ్ళారో మనకు తెలియదు కానీ మూన్ కి కాదని తెలుసు, ఇప్పుడు నిజం బయటపడింది, వెధవ చెప్పేశాడు అరిజోనాలో డెజర్ట్ అని, సో అక్కడికే వెళ్ళుంటారు వీళ్ళు అని అందరు నవ్వారు అనమాట. సో అలా బయటపడింది అనమాట నిజం. అండ్ యాక్చువల్లీ దట్ ఈస్ ట్రూ. ఏరియా 51 అని ఒక చాలా కాన్ఫిడెన్షియల్ ఏరియా ఏదో ఉంది అక్కడ అమెరికాలో, అండ్ అక్కడే ఇవన్నీ చేశారు అని చేసింటారు. అక్కడే షూట్ చేశారు. అండ్ యాక్చువల్లీ చాలా ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి, ఇది మూన్ ల్యాండింగ్ అంతా ఒట్టిగా స్టూడియోలోనే చేశారు అని చాలా చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, 1969 లో తీసిన ఫుటేజ్ ఇప్పటి టెక్నాలజీతో మనం చూసి చెప్పలేమా అది దానిలో ఎన్ని దోషాలు ఉన్నాయి, ఎన్ని ఫాల్ట్స్ ఉన్నాయి, ఎన్ని తప్పులు చేసి ఉంటారని. అందుకే 2008 లోట నాసా కూడా చెప్పింది, ఏంటి మా ఒరిజినల్ మూన్ ల్యాండింగ్ ఫుటేజ్ మొత్తం మిస్ప్లేస్ అయిపోయింది, మేము పోగొట్టుకున్నాము, ఎక్కడుందో తెలియదు అని చెప్పారట. అది అసలు ఏమన్నా అసలు ప్రాపర్ రీజనింగ్ అది, అంత డబ్బు ఖర్చు పెట్టి మిషన్, అండ్ 50 ఏళ్ల క్రితం వాళ్ళు వెళ్ళుండుంటే ఇప్పటికి మనం రోజు ఎక్స్కర్షన్ ట్రిప్స్ అని వెళ్తూ ఉండాల్సింది కదా. 50 ఏళ్లలో ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ అయింది, వాళ్ళు చెప్పడం ప్రకారం టెక్నాలజీ అడ్వాన్స్ అయింది అంటారు. సో ఇప్పటికి మనం రోజు బస్సులు తీసుకుని కానీ ప్లేన్లు తీసుకుని కానీ వెళ్తూ వస్తూ ఉండాల్సింది కదా. అలాంటివి ఎందుకు జరగట్లేదు? వాళ్ళు అంటాం ఏమిటంటే అక్కడ ఏమీ లేదు, దుమ్ము మట్టి రాళ్ళు మాత్రమే ఉన్నాయి, సో వేరే గ్రహం మనం చూసుకున్నాం, ఈసారి మార్స్కి వెళ్దామని అది ఇంకో కొత్తగా మొదలెట్టారు. సో ఇదంతా మోసం అనమాట. సో ఇది మనకి ఎలా తెలుస్తుంది? ఎలాగైతే మన తండ్రి ఎవరో మనకి ఎలా తెలిసిందో అలాగే మన తల్లి చెప్పింది మనం నమ్మాము. అలాగే ఇక్కడ గురువు చెప్పారు. ప్రభుపాదుల వారు 1958 లో ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్ అని ఒక పుస్తకం రాశారు. అందులో ఆల్రెడీ చెప్పారు, ఈ ప్రయత్నాలన్నీ వ్యర్థం, యూజ్లెస్, ఇవి అసలు నమ్మకండి వీటన్నిటిలో, అసలు ఈ విధముగా మనం వెళ్ళలేము. కానీ వెళ్ళే మార్గం ఉంది. చంద్రగ్రహానికి వెళ్ళదలుచుకుంటే ఎవరన్నా వెళ్ళే మార్గం ఉన్నది, కానీ ఈ మార్గంతో ఈ విధానంగా మనం వెళ్ళలేము. ఒక రాకెట్ తీసుకుని ఆస్ట్రోనాట్ సూట్ వేసుకుని, కానీ యోగా ద్వారా మనం వెళ్ళగలం, ఎక్కడికైనా వెళ్ళగలం. అక్కడ వేరే శరీరం మనం తీసుకుని ఈ ఆత్మ అనేది అక్కడ ఇంకో శరీరంలో ప్రవేశించి అక్కడ ఉంటుంది అనమాట. అది వేరే మార్గం, కానీ ఇటువంటి విధానంగా వెళ్ళలేము అని ప్రభుపాదుల వారు అప్పుడే రాశారు 1958 లో. సో ప్రభుపాదుల వారు చెప్పినది ఎప్పటికీ కూడాను తప్పవ్వలేదు అనే నమ్మకం మనకు ఫస్ట్ ఉండాలి. అప్పుడు మనం ఇంకో వేరే వాళ్ళకు కూడా మనం కన్విన్స్ చేయగలుగుతాం. మనం ఫస్ట్ కన్విన్స్ గా ఉండాలి. వాళ్ళకే ఈ నిజాలన్నీ కూడాను రివీల్ అవుతాయని ఇప్పుడే మనం చూసాం కదా. అదన్నమాట ప్రభుపాదుల వారు ఏం చెప్పినా కూడా మనం నమ్మాలన్నమాట. అలాగే మీరు భక్తి మార్గం వదిలేసి వెళ్ళిపోయే ప్లాన్స్ పెట్టుకోమండి మాకు. ప్రభుపాదుల వారు చెప్పినట్టు. నో ప్రభుజీ, ఐఎమ్ ఫుల్లీ కన్విన్స్డ్. బట్ కానీ ఐ మీన్ వాళ్ళ షార్ప్ మైండ్స్ వేసే క్వశ్చన్స్ కి ఒక్కొక్కప్పుడు సైలెంట్ అయిపోవాల్సి వస్తుంది. సో రిప్లైస్ రావు ప్రభుజీ, అందుకని నేను వాళ్ళ మైండ్ అసలు షార్ప్ గా ఉందని అసలు మీరు భావించకండి. షార్ప్ గా లేదు, అందుకే వాళ్ళకి కృష్ణ చైతన్యం గురించి అసలు అర్థం కావట్లేదు. మెటీరియల్లీ వాళ్ళు ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్స్ అట్లా అంటే సైంటిఫిక్ వేలో డ్రాగ్ చేసేసినప్పుడు అప్పుడు కొంచెం డమ్ గా కనిపిస్తాం ప్రభుజీ. పర్వాలేదు, అటువంటి వాళ్ళ ముందర డమ్ గా ఉండటమే బెటర్. వాళ్ళని దూరంగా, వాళ్ళకి అసలు నమ్మకం లేదు కదా, వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళకి ప్రచారం చేయడం కూడా అది అపరాధం కదా. సో పర్వాలేదు, వాళ్ళకి ఇది ఉంది చూడండి ఒక వర్స్, ఒక్క నిమిషం.
సో మనం ఇప్పుడు ఎవరికీను ఏదో నిరూపించాలని కాదు, వాళ్ళకి నమ్మాలని లేకపోతే ఓకే, నో ప్రాబ్లం. కానీ నిజం ఇదే అని మనం ఫస్ట్ కన్విన్స్డ్ గా ఉండాలన్నమాట. మనం ఇప్పుడు కూడా వీ షుడ్ నాట్ డిటర్ ఫ్రమ్ దిస్ అన్నమాట. ఒక్క నిమిషం, ఐఎమ్ లుకింగ్ ఫర్ అ వర్స్. ఈ లోపల ఇంకెవరికైనా ఏమైనా వేరే ప్రశ్నలు కానీ సందేహాలు కానీ ఉంటే మీరు అడగచ్చండి. మీన్ వైల్ నేను ఒక శ్లోక కోసం వెతుకుతున్నాను. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ సందేహాలు కానీ ఉన్నాయా? దివ్య మాధురి, మీ క్వశ్చన్ కి ఆన్సర్ క్లియర్ గా ఉందా, అర్థమైందా? ఎస్ ప్రభుజీ, ఐ మీన్ నాకు అర్థమైంది. బట్ రీసెంట్లీ కూడా మార్స్ ల్యాండింగ్, రాకెట్ లాంచింగ్ ల్యాండెడ్ ఆన్ ద మార్స్ ప్లానెట్ అని ఉంది. సో వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ తీసింది ఇది కూడా ఐ మీన్ ముందులాగే మూన్ ల్యాండింగ్ లాగా ఇది కూడా రాంగ్. రాంగ్. సో అంటే వాళ్ళు చూపించే వీడియోస్ అవన్నీ అంటే వాళ్ళ ప్లేసెస్ లోనే తీసి చూపిస్తున్నారనా, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతున్నారా? అంటే మార్స్ కాకుండా వేరేది ఏదైనా రీచ్ అవుతున్నారా అనేసి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, అసలు ఎర్త్ వదిలి వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. ఇక్కడే జరిగేవన్నీ ఇక్కడ స్టూడియోలోనే. ఓకే, బట్ మనకి శాటిలైట్స్, జియో, ఐ మీన్ మొబైల్ కనెక్షన్స్ ఇలా ఇవన్నీ చూపిస్తున్నారు కదా. సో ఇవన్నీ మన ప్రాక్టికల్ గా కూడా అప్లికేషన్స్ చూస్తున్నాం కదా. సో ఇవన్నీ అంటే ఇవి పంపిస్తున్నారు, అవన్నీ ఏంటి ప్రభుజీ? అప్పుడు శాటిలైట్స్ అన్ని చాలా క్లోజ్ గానే ఉంటాయి కదా ఎర్త్ కి, అంత పైకి ఏం వెళ్ళవు, చాలా చాలా క్లోజ్ అవి ఎర్త్ అట్మాస్ఫియర్ కి. ఈ గ్రహాలన్నీ కూడా చాలా చాలా దూరంగా ఉన్నాయి. వీళ్ళేవో ఒక చిన్న టెలిస్కోప్ పెట్టుకుని ఎక్కడెక్కడో దూరంగా ఉన్న గ్రహాలు ఇవన్నీ చూస్తున్నారని చెప్పడం ఇదంతా పెద్దగా నమ్మలేము అనమాట మనం. అంటే ఫస్ట్లీ అసలు మనం నిజంగా మనకి దీనిలో నమ్మకం ఉందంటే మనం కంపేర్ చేసి చూడక్కర్లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ చేసే అవసరం లేదు. వాళ్ళకి ఏమన్నా యాక్యురేట్ గా కొంచెం వస్తుంది అంటే ఇప్పుడు చూడండి, ఎక్లిప్సెస్ కానీ ఇవన్నీ కూడాను వీళ్ళు కూడా యాక్యురేట్ గా చెప్పగలుగుతారు. దాని అర్థం ఏమిటి? వాళ్ళు ఏమన్నా కనబెట్టారనే కాదు, మన శాస్త్రాల నుంచే తీసుకుని ఉంటారు వాళ్ళు. మనకి ఎలా తెలుసు వాళ్ళు ఏం క్యాల్కులేషన్ చేస్తున్నారు అసలు? శాస్త్రాల ప్రకారం, ఐ మీన్ ఆస్ట్రానమీ అండ్ ఆల్, ఆస్ట్రాలజీ, దిస్ ఇస్ ఆల్ దేర్. సో దీని ప్రకారం మనం కరెక్ట్ గా కనబెట్టచ్చు అనమాట, ఎప్పుడు గ్రహణం ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయని. కానీ వాళ్ళు కనబెట్టగలుగుతున్నారంటే డెఫినెట్లీ సమ్హౌ దీంతోనే రిలేటెడ్ ఉండాల్సిందే. సో ఈ శాటిలైట్స్ ఇవన్నీ దీని వల్ల మనం అంత మెస్మరైజ్ అవ్వక్కర్లేదు. ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ ద గ్రాస్ వే ఆఫ్ అచీవింగ్ ద సేమ్ ఇదనమాట. ఇప్పుడు చూడండి, ప్రభుపాదుల వారు కూడా చెప్తారు, ఈ అష్టసిద్ధిలో అణిమ, లఘిమ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అందులో ఏమిటి, గాల్లో ఎగరడం అనేది కూడా ఒకటి, చాలా లైట్ గా అయిపోయి గాల్లో ఎగరడం. సో అది వాళ్ళు కూడా ఇప్పుడు సాధించారు కదా, ఏరోప్లేన్స్, విమానాలు ఇవన్నీ కనబెట్టి వాళ్ళు కూడా సాధించారు గాల్లో ఎగిరేది. కానీ అష్టసిద్ధిలో ఏమిటంటే ఇంత పెద్ద ఒక విమానం, ఒక యంత్రం ఇవన్నీ అవసరం లేదు, ఇవి లేకుండానే చేయొచ్చు అనమాట. వీళ్ళు ఏమిటంటే ఇంత పెద్ద విమానం చేయగలరు కానీ ఒక చిన్న దోమ చేయగలరు. భగవంతుడు ఆ దోమ కూడా చేశాడు. ఎప్పుడైనా 2 దోమలు వెళ్ళి క్రాష్ అవుతాయా? అవ్వవు. ఇక్కడ విమానాలు ఏమిటి, అంత పెద్ద పెద్ద మెషిన్స్ అంత ఇవి ఉన్నా కూడా అసలు కంప్లీట్లీ అన్సర్టన్ అనమాట. అసలు ఎగిరితే అటువైపు ల్యాండ్ అవుతాం లేదో కూడా అసలు చెప్పలేము, అంత అన్సర్టనిటీ అనమాట వీళ్ళ సైన్స్ అనేది. సో అన్ని దోషాలు ఉన్న దీనితో పర్ఫెక్ట్ గా మనం ఏదైనా కనబెట్టలేము అనమాట. అది మెయిన్ గా పాయింట్. సో భగవంతుడు ఏమిటంటే సేమ్ పర్ఫెక్షన్ ఎంత చిన్నదానిలో ఉన్నా కూడా, ఇప్పుడు ఈ ఆత్మ పరిమాణం చూడండి ఎంత చిన్నది, కానీ
మొత్తం శరీరంలోనే చైతన్యం అనేది ఇట్ ఇస్ స్ప్రెడ్ అనమాట. సో అంత శక్తిశాలి అయినది ఈ అంశం, భగవంతుని ఒక అంశం అనమాట అది. సో భగవంతుడు ఇంకా ఎంత శక్తిశాలి అయి ఉండాలి, ఎంత శక్తివంతుడు అయి ఉండాలి. అలాగనమాట. సో ఇవన్నీ కూడాను డెఫినెట్లీ వి డూ అడ్మిట్ దే హ్యావ్ ఏవో కొన్ని ఇవి అన్ని చేశారు, డిస్కవరీస్ కానీ ఇన్వెన్షన్స్ అన్ని కూడా. కానీ ఇవి లేకుండా కూడా జీవితం ఇంకా చాలా హాయిగా అన్ని గడిచేవి కదా, అందరూ బతికే ఉన్నారు కదా, చాలా లాంగ్ లైఫ్ స్పాన్ కూడా ఉండేది, జీవిత ఆయుష్ కూడా చాలా లాంగ్ గా ఉండేది, ఒక 2 generations క్రితం కూడా. ఇప్పుడు చూడండి 60 ఏళ్ళు యావరేజ్. అలాగే కలియుగంలో ఇంకా ఎండ్ లో ఒక 30 ఏళ్ళు రీచ్ అయితే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అంటే మనందరం ఇంకా భూతాలు ఇప్పుడు. ఏమిటి 30 రీచ్ అయితే అసలు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అసలు రీచ్ అవ్వరుట చాలా మంది కూడాను. ఈ లోపలే ఈ చేంజెస్ అన్ని 6 మార్పులు జరిగిపోయి చనిపోతారు కూడా వాళ్ళు కలియుగ అంతంలో. సో ఇది అడ్వాన్స్మెంట్ అంటే ఇంకా పెరగాలి కదా మన ఆయుష్. ఎందుకు పెరగట్లేదు అంటే అడ్వాన్స్మెంట్ జరగట్లేదు. సో ఇప్పుడు మనం ఈ ఆయుధాలన్నీ కూడా చూడండి, బ్రహ్మాస్త్ర ఇవన్నీ కూడాను మహాభారతంలో ఉన్నాయి, భాగవతంలో కూడా వీటి గురించి ఉన్నాయి. ఆ ఆయుధాలు ఏదో ఒట్టిగా చిన్న చిన్నవి కాదు, చాలా చాలా శక్తి ఉన్న ఆయుధాలు అన్నమాట ఇవన్నీ కూడా. కానీ అది వాళ్ళు మంత్రాల్లో స్టోర్ చేసుకునేవాళ్ళు. సో ఇట్ ఈస్ వెరీ సటిల్ సైన్స్ అనమాట. వీళ్ళేంటి గ్రాస్ గా అదే అచీవ్ చేద్దాం అనుకున్నారు కానీ చేయలేరు, చాలా కొంతవరకు చేయగలరు అనమాట. సో ఈ శాటిలైట్ పెద్ద ఇవన్నీ కావాలి. కానీ సంజయుడు చూడండి అక్కడ అలాగే కూర్చుని మొత్తం చూసి చెప్పేశాడు అనమాట. దట్ ఈస్ ఆల్సో మిస్టిక్ పవర్, అదొక సిద్ధి. దానికి ఏం శాటిలైట్ ఏమి లాంచ్ చేసి ఆ రాకెట్ 2-3 సార్లు క్రాష్ అయ్యి మూడోసారి అదేదో ఆర్బిట్ లో పెట్టి అది కూడా ఏదో మంట అంటుకుని అలాంటి అవస్థలు ఏం పడలేదు కదా సంజయుడు. ఒట్టిగా అలా చూసి చెప్పేశాడు ధృతరాష్ట్రుడు, ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అనమాట. యాజ్ ఇట్ వాజ్ హ్యాపెనింగ్, ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. లైవ్ టెలికాస్ట్ ఎలా చూపించాడు. సో పెద్ద ఇదేమి అడ్వాన్స్మెంట్ ఏమి కాదు, వీళ్ళు ఏదో పెద్ద చాలా సాధించేశారని కాదు. అప్పుడు ఏమిటంటే అప్పుడు కంట్రోల్ కూడా ఎక్కువ ఉండేది. అప్పుడు ఏమిటి డిజర్వింగ్ వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకే ఈ జ్ఞానం అనేది ఉండేది అనమాట. ఇప్పుడేంటి అర్హత లేని వాళ్ళకి ఎవడికి పడితే వాడికి జ్ఞానం వచ్చి, జ్ఞానమే కాదు అంటే ఈ ఫెసిలిటీస్ అన్ని దొరికి. ఇప్పుడు చూడండి టిక్ టాక్, ఏమిటి అసలు ఆ టిక్ టాక్, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో డాన్స్లు వాళ్ళు. సో ఇప్పుడు ఈ టెక్నాలజీ అనేది అందరి చేతికి రావడం వలన కంట్రోల్ పోయిందనమాట. సో అప్పుడు ఏంటంటే చాలా కంట్రోల్డ్ గా ఉండేది, ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానం దొరికేది. అది కూడా వాళ్ళు సదుపయోగం చేసేవాళ్ళు, ఇలా దురుపయోగం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అంటే ఎవడు పడితే వాడు ఏం కావాలంటే అది వాగొచ్చు అనమాట. ఫోన్ తీసుకుని అలా లైవ్ వెళ్ళిపోయి నచ్చింది వాగుతాడు. అది వినేటోళ్ళు 100,000 వేలల్లో ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఒకటే రకం అనమాట. అసలు జీవితంలో అసలు లక్ష్యం ఏమిటనేది తెలియని వాళ్ళు. సో వీళ్ళు ఇలా ఏంటి అప్పుడు కూడా మనం రావణాసురుడు అంటాం. అసురుడు ఎందుకు అయ్యాడు? అతనేంటి ఇప్పుడు ఈ పుణ్య కర్మలు ఇవన్నీ ఏమి చేయక్కర్లేదు, నేను స్వర్గంలోకానికి వెళ్ళడానికి మెట్లు కట్టేస్తాను, మీరు మెట్లు అలా ఎక్కేసి వెళ్ళిపోండి అన్నాడు రావణాసురుడు. అందుకే అసురుడు అయ్యాడు. మీరు ఒట్టిగా నా నామాన్ని కీర్తించండి, మీరు పైకి వెళ్ళాలంటే అలా మెట్లు ఎక్కేసి వెళ్ళిపోండి అని స్వర్గలోకానికి మెట్లు కడదాం అనుకున్నాడు కానీ సాధ్యం కాదు. అందుకే అతను అసురుడు అయ్యాడు. ఎందుకంటే ఈ ఉన్న సిస్టమ్కి విరుద్ధంగా వెళ్ళి నేనేదో వేరే రకంగా ఇవన్నీ చేస్తానులే, ఇవన్నీ ఎందుకు, ఈ రిచువల్స్ కానీ ఇవన్నీ కూడాను ఎందుకు, మీరంత భయంగా ఎందుకు ఉండటం, మీకు కావాల్సినవన్నీ నేనే ఇస్తాను, నేనే భగవంతుని. సో అల్టిమేట్లీ వీళ్ళు చెప్పడం కూడా అదే కదా, ఈ వైజ్ఞానికులు వీళ్ళందరూ కూడా ఏం చెప్తారు, ఏదో ఒక చిన్న యంత్రం ఏదో క్రియేట్ చేశారని ఇంకా అంత గర్వంతో అంత పొగరుతో ఇంకా భగవంతుడే లేడు, మేమే భగవంతులం అని చెప్పేసుకుంటుంటారు. వీడున్నాడే ఎవరు, స్టీఫెన్ హాకింగ్స్, చనిపోయే ముందర ఏం చెప్పాడు, భగవంతుడు లేడు అసలు 2012లో, దేర్ ఇస్ నో గాడ్. అసలు స్టీఫెన్ హాకింగ్స్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు జీవితాంతం,
అందుకే భగవంతుడు అలాంటి పరిస్థితిలో పెట్టాడు అటువంటి వ్యక్తిని. జీవితాంతం అసలు కథలు లేకుండా ఒట్టిగా ఏదో పేరుకి బతికున్నాడే గాని భగవంతుడే లేడని చెప్పడానికి అసలు ఏం అర్హత ఉంది? ఇది వీళ్ళ పొగరు ఇదనమాట. ఏదో కొంచెం ఏదో కనబెట్టేశారని ఇంకా వాళ్ళకి పొగరు. సో ఇదంతా కూడాను దీన్ని జ్ఞానం అన్నారు అనమాట. దీన్ని ఇదిగోండి 7:15 కదా. మాయయా అపహృత జ్ఞానం. నిజమైన జ్ఞానం అనేది మాయ మొత్తం తీసేసింది అనమాట వాళ్ళ తలకాయలో. ఇంక అసలు జ్ఞానం లేదు. మాయయా అపహృత జ్ఞానం. సో వీళ్ళు ఎప్పటికీ కూడాను భగవంతునికి శరణం పొందజాలరు. ఎస్, ఎవరైనా చదువుతారా? మీరే చదువుతారా మాకు అనువాదం? దుష్టులైన మూఢులు నరాధములు మాయచే హరింపబడిన జ్ఞానము కలవారును దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఉండు వారను నన్ను శరణు పొందజాలరు. అదే. సో వీళ్ళందరూ ఇదే అన్నమాట. మాయచే హరింపబడిన జ్ఞానము గలవారు వీళ్ళందరూ అదనమాట. వీళ్ళకు ఉన్న ఏదో కొంత జ్ఞానం అదంతా నిజమైన జ్ఞానం పోయిందనమాట. అందుకే జ్ఞానం ఏమిటి అనేది మన 13th భగవద్గీతలో 13వ అధ్యాయం 8 to 12 అందులో భగవంతుడు చెప్పారు కదా. ఏమని చెప్పారు? ఇదే జ్ఞానం, దీనికి అంటే ఇది కాకుండా మిగతావన్నీ కూడా అజ్ఞానం అని. ఎస్, చదువుతారా మధు? వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించి సేవించుట, శౌచము, స్థిరత్వము, ఆత్మ నిగ్రహము, ఇంద్రియార్థముల పరిత్యాగము, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు జరా వ్యాధుల దోషమును గుర్తించుట, అనాసక్తి, బిడ్డలు, భార్య, గృహము మునగు బంధముల నుండి విముక్తి, సుఖదుఖ సమయములందు సమానత్వము, నాయందు నిత్యమగు అనన్యమైన భక్తి, నిర్జన ప్రదేశమున నివసింపవలెనను కోరిక, సామాన్య జన సమూహమునందు అనాసక్తి, ఆత్మానుభూతి, ప్రాముఖ్యమును అంగీకరించుట, పరతత్వము యొక్క తాత్వికాన్వేషణము అను నన్నవియును జ్ఞానముని నేను ప్రకటించుచున్నాను. వీటికి అనన్యమైనది ఏదీనను అజ్ఞానమే. సో వీటికి అనన్యమైనవన్నీ కూడాను అజ్ఞానమే. సో ఈ సో కాల్డ్ సైంటిస్ట్ వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఏమన్నా ఇవన్నీ ఉన్నాయి అసలు? వినమ్రత, గర్వరాహిత్యము అసలు ఎక్కడన్నా ఉన్నాయి ఇవి? అసలు దిక్కు లేకుండా పోయినాయి ఇవన్నీ, ఇటువంటి గుణాలన్నీ కూడా. సో ఇది అసలు జ్ఞానమే కాదు, దొట్టిగా మాయాపహృత జ్ఞానం. అదొట్టిగా ఏదో జ్ఞానం అని మనకు కనబడుతుంది కానీ నిజమైన ఇది కాదనమాట. వాళ్ళకని ఇలాంటి డిజైర్స్, ఇలాంటి కోరికలు ఎందుకు ఉంటాయి ప్రభుజీ? నేను ఇది చేయాలి, అది చేయాలి, ఇదన్నీ తెలుసుకోవాలి అని. మోడ్ ఆఫ్ ప్యాషన్ అంటే అంతే కదా, రజోగుణం అంటే అదే. సో దాని వల్లనే వాళ్ళు మళ్ళీ ఇక్కడే పుట్టి అలా రజోగుణంలో ఉన్నంతసేపు వాళ్ళకి ఏమిటంటే ఈ కామలోభాదయశ్చయే. రజోగుణం క్వాలిటీస్ ఏమిటి? లస్ట్ అండ్ గ్రీడ్, ఇవన్నీ కూడాను చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో నేను ఏదో సాధించాలి, ఇది చేయాలి, అది చేయాలి, నేను ఇంత పేరు తెచ్చుకోవాలి, ఇది రజోగుణం. సో దీని వలన ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా కిందకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అందుకనే అట్లీస్ట్ ఏమిటి 11, 13, 6 అట్లీస్ట్ మనం ఈ భక్తి అనేది స్టార్ట్ అయ్యే ముందర వరకు కూడాను, అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదంటే అట్లీస్ట్ మనం సత్వగుణంలోకి వచ్చేటట్లు మనం ప్రయత్నించాలన్నమాట. ఇక్కడ లేదు ప్రభు భాగవతం బుక్ లో 11, 13, 6 అయితే 11, 13, 6 ప్రభు బుక్ తీసుకొస్తాం. ఇంకా ఈ జ్ఞానోదయం అవ్వనంత కాలం మనం ఏమిటంటే అట్లీస్ట్ సత్వగుణానికి రావడానికి మనం ప్రయత్నించాలన్నమాట. ఈ రజోగుణం తమగుణంలో ఉన్నంతసేపు అసలు మనకి ఆశ కూడా పుట్టదనమాట ఇవన్నీ తెలుసుకోవడానికి.
సో ఇటువంటి వాళ్ళు ఈ సోకాల్డ్ వైజ్ఞానికులు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే దీని గురించి కూడా ఉన్నది. ప్రభు 11:13-6 ప్రభు. Yes. సాత్వికాన్వే అదే కదా ప్రభు. Yes. ఓకే. అనువాదము. ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును జాగృతము చేసుకొనంత వరకు దేహముతో మనస్సుతో మిథ్యాత్మాధ్యమును తొలగనంత వరకు మనుషుడు సత్వగుణమునందున్న వాటిని అనుశూలించవలెను. సత్వగుణ వృద్ధిచే అతడు సహజముగానే ధర్మము నెరిగి దానిని సాధన చేయగలడు. అటువంటి సాధనచే దివ్య జ్ఞానము ప్రకటమగును. ఇది నిజమైన జ్ఞానం అన్నది అవనంత కాలం అట్లీస్ట్ సత్వగుణానికి వచ్చేటట్లు దానికి సంబంధించిన అన్ని కూడాను చేయాలన్నమాట. లేకపోతే చాలా కష్టం. సో యూ కెన్ ఆల్సో గో టు 5:26-3 ప్రభు. ఒకలో ఉంది ప్రభు. లేదనుకుంటాను ప్రభు. 5:26-3 ప్రభు. ఇక్కడ ఏంటంటే ఏమని ఉన్నదంటే ఎలాగైతే మన పుణ్య కర్మల వలన మనం ఎలాగైతే కర్మానుసారం కర్మాలకు తగ్గట్టుగా మనకి వేరే వేరే స్థాయి లభిస్తుంది కదా భౌతిక సృష్టిలో కూడా. అలాగే పై లోకాల్లో అలాగే పాపం చేయడం వలన కూడా మనకి వేరే వేరే స్థాయిలు లభిస్తాయి అన్నమాట కింద లోకాల్లో. కానీ ఎవరైతే నాస్తికులు ఉన్నారో వాళ్ళు చాలా చాలా తీవ్రమైన కఠిన శిక్షణ వాళ్ళకి లభిస్తుంది అన్నమాట. 5:26-3 ప్రభు. Yes, sir. పుణ్యకర్మాచరణముచే స్వర్గగతి ప్రాప్తించినట్లుగా పాపకర్మాచరణముచే వివిధ నరకీయ జీవనగతులు కలుగుచుండును. తమోగుణ యుతులే పాపకర్మలలో నెలకొందురు. ఇక వారి తమోగుణ పరిధిని అనుసరించి వివిధ నరకీయ జీవనగతులు కలుగుచుండును. మూర్ఖత్వం వలన తమోగుణమున వర్తించువానికి కలిగడి కష్టము అల్పముగా నుండును. పాపముగా వర్తించినప్పటికీ పాపపుణ్య కర్మల భేదము నెరిగిన వాడు మధ్యమ కష్టదాయకమగు నరకమునబడును. ఇక నాస్తికత్వము వలన అధర్మముగను అజ్ఞానముతోనూ వర్తించు వానికి లభించడి నరకము అత్యంత ఘోరమైనది. అజ్ఞానవశముననే ప్రతి జీవుడు నానా విధములకు కోరికలను కలిగి అనంతకాలముగా వేలకొలది నరకలోకములకు చేరుచున్నాడు. ఆ నరకలోకములను గూర్చి సాధ్యమైనంతగా వర్ణింతును. సో మీ దృష్టిలో స్టీఫెన్ హాకింగ్స్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఘోరమైన నరకానికి. అది ఘోరమైన నరకానికి చేరుకున్నాడు. అంత పెద్ద వైజ్ఞానికుడు ఘోరమైన నరకానికి చేరుకుంటుంటే అది ఏం సాధించాడు అసలు అక్కడ? ఒకవేళ అదే విజ్ఞానం అయితే ఆ విజ్ఞానానికి ఒక దండం, నాకు విజ్ఞానం కదా. ఘోరమైన నరకానికి మనం చేరుకునే అవసరం మనకి లేదు. సో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు వాళ్ళు చేయనివ్వండి, బాగా ఫాస్ట్ గా వెళ్ళిపోతారు వాళ్ళ లక్ష్యానికి. ఏమిటది? ఘోరమైన నరకం. అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ మళ్ళీ కలుసుకుంటారులేండి. సో మనం పెద్దగా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోకర్లేదు, వాళ్ళని ఏమి ఇది కూడా చేయక్కర్లేదు, ఏమంటారు ఏదో పొగడక్కర్లేదు వాళ్ళని, చాలా మంచి ఇన్వెన్షన్స్ అన్ని చేశారు అని. కానీ ఓకే, ఏమన్నా ఉపయోగపడుతుంటే భగవంతుని సేవలో ఓకే ఉపయోగిద్దాం, ఏముంది, కంప్యూటర్ కానీ జూమ్ కానీ ఇవన్నీ ఉపయోగిద్దాం, పర్వాలేదు. కానీ దానికి వాళ్ళకి ఎంతో పెద్దగా వాళ్ళని పొగిడేసి వాళ్ళ వల్లే ఇంత ప్రచారం జరుగుతుంది, వాళ్ళు లేకుండా ఉండుంటే అసలు ఏం జరిగేది కాదని కాదు. మన ఆచార్యులందరూ చాలా చాలా బెస్ట్ యూజ్ ఆఫ్ బ్యాడ్ బార్గెన్.
అది బెస్ట్. అదే కాదు యాక్చువల్లీ శ్రీల రూప గోస్వామి చెప్పినట్టు అనాసక్త విషయాన్ యథారం ఉపయుంజత నిర్బంధే కృష్ణ సంబంధే యుక్త వైరాగ్యం ఉచ్యతే. ఇది మన యుక్త వైరాగ్య ప్రిన్సిపల్ అన్నమాట. ఇది దేనికిను ఆసక్తి పెట్టుకోకుండా అన్ని కూడాను భగవంతుని సేవలో ఉపయోగించడం అంతే. ప్రభుజీ ఈ సిన్స్ అన్ని వాళ్ళు ఎందుకు సిన్స్ అనేది ఎందుకు ఉంటుంది అసలు? అవి లేకపోతే మనం హ్యాపీగా కృష్ణుడితోనే ఉండొచ్చు కదా. అంటే ఈ సిన్ ఫామ్ ఎందుకు తీసుకునింది అని మనమే కదా ఆశించినది. మనం అంటే ఆశించిన అక్కడి నుంచే మొదలైంది. భగవంతుడు మన శ్రేయోభిలాష. మన ఏంటి స్వాతంత్ర్యం దురుపయోగం చేసుకోవడం వలన ఇక్కడికి వచ్చి పడ్డాం. సో ఇక్కడ ఇదే దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద గేమ్. ఇక్కడ పాపాలు చేయడం. సో అది మనం ఆపుకోగలిగితే మళ్ళీ మనం భగవద్ధామకి చేరుకోగలుగుతాం. అది ఆపకుండా అలా అదే లక్ష్యం అని భావిస్తూ మనం జీవితం గడిపితే అంటే టైం అనేది ఎటర్నల్ కదా ప్రభుజీ. టైం ఎటర్నల్. సో టైం ఉన్నంతసేపు ఈ మెటీరియల్ లోకం కూడా ఎప్పుడు ఉంటుంది. అంటే ఇది శాశ్వతమే కదా మెటీరియల్ వరల్డ్ కూడా. ఇది భూత్వా ప్రళయతే. ఇది ప్రళయ కూడా అవుతుంది కదా, దాని తర్వాత మళ్ళీ వస్తుంది. ఎందుకంటే అంటే మెటీరియల్ ఫార్మేషన్ అనేది శాశ్వతం. అంటే ఇప్పుడు పోయినా మళ్ళీ ఇంకొక శాశ్వతం కాదు. భూత్వా ప్రళయతే. అది మళ్ళీ సృష్టింపబడుతుంది, మళ్ళీ అది నాశనం అయిపోతుంది, మళ్ళీ సృష్టింపబడుతుంది, మళ్ళీ నాశనం అయిపోతుంది. అలా అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎలాగైతే సమాజంలో ఇప్పుడు ఏ ఒక సిటీ అనేది ఫామ్ చేస్తున్నా కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ సిటీ ప్లానింగ్ లోనే ఒక జైలు కూడా పెట్టేస్తుంది. సిటీలో జనం ఉన్నారా, అసలు జనసంఖ్య ఉందా లేదా పట్టించుకోకుండా ఫస్ట్ ఒక జైలు కూడా ఏర్పాటు చేసేస్తుంది. స్కూల్స్ కూడా ఏర్పాటు చేస్తుంది, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఏర్పాటు చేస్తుంది, వాటన్నిటితో పాటు ఒక జైలు కూడా ఏర్పాటు చేస్తుంది. అదొక మూల ఉంటుంది అనమాట. ఎక్కడో చైనాలో చూడండి కొన్ని సిటీస్ ఉన్నాయి యాక్చువల్లీ అసలు అక్కడ ఎవరు నివసించరు. వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసేసి ఒక సిటీ కన్స్ట్రక్ట్ చేసేసారు అనమాట. అసలు కంప్లీట్లీ ఘోస్ట్లీ హాంటెడ్ సిటీ అనమాట. ఎవరు ఉండరు అక్కడ, ఎవరు నివసించరు. కానీ అక్కడ కూడా ఒక జైలు ఉంది. ఎందుకు ఉంది? సో జనం నివసిస్తున్నారంటే ఇక్కడ తప్పకుండా తప్పులు చేసి వాళ్ళు అక్కడికి వెళ్తారు అని ఆ నమ్మకం గవర్నమెంట్ కూడా ఉంది. అలాగే భగవంతునికి కూడా తెలుసు ఇంత సృష్టిలో ఎప్పుడో ఎవరో ఒకళ్ళు తప్పు చేసి ఇలా ఇంద్రియ భోగం ఆశిస్తారు, నాకు అంటే నాతో కలిసి కాకుండా ఇండిపెండెంట్ గా అంటే సెపరేట్ గా వాళ్ళు ఇంద్రియ భోగం అనేది ఆశిస్తారు. తప్పకుండా వాళ్ళ కోసం కూడా ఏర్పాటు చేయాలని భగవంతునికి తెలుసు. వాళ్ళనేమి తిరస్కరించట్లేదు, లేకపోతే వాళ్ళని రిజెక్ట్ చేయట్లేదు. వాళ్ళకు కూడా ఏర్పాటు, వాళ్ళకి అన్ని లభించేటట్లు గాలి, వాన, అన్ని మనకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అందుకనే ఇప్పుడు వీళ్ళు ఏమిటి చేస్తున్నది డిస్కవరీ ఒట్టిగా. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ వీళ్ళు ఏంటి డిస్కవర్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఏం క్రియేట్ చేయట్లేదు. భగవంతుడే క్రియేట్ చేశారు. డిస్కవర్ చేసినంత వలన వాళ్ళు ఏదో పెద్ద గొప్ప వాళ్ళు అయిపోయారా? వాళ్ళు ఒట్టిగా కనబెట్టారు. అది ఆల్రెడీ ఉన్నది. భగవంతుడు సృష్టించాడు మన కోసం. మనకు ఉన్నంత కాలం సరే అవన్నీ ఆ వస్తువులని వాడుకుని ఇంద్రియ భోగం చేయడానికి ప్రయత్నించండి, కానీ కుదరదు. మీరు ఆశించారు కాబట్టి సరే. ఇంకా ప్రభుపాదులు వారు చెప్పినట్టు ఒక తండ్రి తన బిడ్డకి చెప్తాడనమాట, చెయ్యి నువ్వు వెళ్ళి అగ్నిలో కానీ లేకపోతే తిరుగుతున్న ఫ్యాన్ లో నువ్వు చెయ్యి పెట్టకు అని. కానీ పిల్లాడేంటి చాలా బాగుంది, నాకు ముట్టుకోవాలి సర్లే ఇంకా ఏం చేద్దాం, నీ కర్మ నువ్వు అనుభవించు, ఏముంది అని చాలాసార్లు ఆపాక ఇంకా ఏం చేయాలో తెలియక సరే నువ్వు ఒకసారి నువ్వే ముట్టుకున్న తర్వాత నీకే తెలుస్తుంది ఎందుకు ముట్టుకోవద్దు అంటున్నాను అని అంటాడు. ఒకసారి ఇంకా ముట్టుకున్న తర్వాత వన్స్ బిటెన్ ట్వైస్ షై. ఒకసారి మంట ముట్టుకున్న తర్వాత మళ్ళీ మంటలోకి తోసినా వెళ్ళాడు. అది మనకి నేర్పించడానికి అనమాట ఒట్టిగా. సరే నువ్వు ఆశించావు, సరే ప్రయత్నించుకో. ఇక్కడ మాత్రం కుదరదు. ఆధ్యాత్మిక జగత్తులో అక్కడ నువ్వు ప్రయత్నించు అని మన ఇక్కడ ఉంటాడు. అంతేగాని భగవంతుడు మన శ్రేయోభిలాషి. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం. మనందరికి కూడా శ్రేయోభిలాషి. మనకెప్పుడు కూడా చెడు ఆశించాడు భగవంతుడు. సో భగవంతుడే ఈ పాపాన్ని సృష్టించాడు అని కాదు, ఇది మన ఆశ అన్నమాట.
భగవంతుడిగా అనుమతించాడు అంతే. ఓకే ప్రభుజీ. 529 ప్రభు. సో వీళ్ళందరూ కూడాను అదనమాట, వీళ్ళ పట్ల మనకి ఎప్పుడూ కూడాను ఎటువంటి గౌరవము కానీ లేకపోతే వి షుడెంట్ లుక్ అప్ టు దెమ్ అనమాట. ఈ సైంటిస్ట్ చాలా గొప్ప వాళ్ళు, అసలు వీళ్ళు చాలా ఏమిటి చాలా పెద్ద పెద్ద కాంట్రిబ్యూషన్స్ చేశారని మనకు అనిపించకూడదు. వాళ్ళకి బుద్ధిని ప్రసాదించినది భగవంతుడు, వాళ్ళు అలా ఉపయోగించారు. ఇప్పుడు భక్తులు ఏమిటి, భక్తులకి ఇదే అన్నమాట బిజినెస్. ఏమిటి, ఎప్పుడు ఎలా ఏ వస్తువు భగవంతుని సేవలో ఎలా వాడాలి అని ఆలోచిస్తూ ఉంటారన్నమాట. సో ఏమన్నా వచ్చిందంటే భక్తులకి, ఇప్పుడు ఎలాగైతే ఒక బిజినెస్ మ్యాన్ ఏమిటి, ఏ వస్తువు చూసినా కూడా దాంతో బిజినెస్ ఎలా చేయాలి, దాన్ని డబ్బులో ఎలా మార్చాలి అనే ఆలోచనే ఉంటుంది ఎప్పుడు కూడాను. ఏ వస్తువు చూసినా, ఎస్పెషల్లీ ఇప్పుడు చైనీస్ ఏంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అడవిలో వేసినా కూడా అక్కడ చెట్లు కొట్టేసి వాళ్ళు బిజినెస్ మ్యాన్ అవుతారు. చెట్లు చక్క అమ్మేసి వాళ్ళు బిజినెస్ మ్యాన్ అవుతారు. వీళ్ళ బుద్ధి ఇంతే అనమాట. సో అలాగా ఒక బిజినెస్ మ్యాన్ ఎలాగైతే ఏ వస్తువు చూసినా బిజినెస్ గురించి ఆలోచిస్తాడో, అలాగైతే ఒక కామగ్రస్తుడైన మనిషి ఎలాగైతే ప్రతి ఒక్కటి కూడాను తన ఇంద్రియ భోగము కోసమే చూస్తాడో, అలాగే ఒక భక్తుడు ఏమిటి, ప్రతి వస్తువుని కూడాను ఇది భగవంతుని సేవలో ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తాడు. ఒకవేళ ఉపయోగపడితే ఉపయోగించడం, ఒకవేళ ఇఫ్ నాట్ రిజెక్ట్, దట్స్ ఆల్. అది కూడా ఆఫ్ కోర్స్ దానికి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి డివోషనల్ లైఫ్ లో. నేను పెద్ద మహాభక్తుడను, నేను అన్ని వాడేస్తాను ఏంటి భక్తియుత సేవలో అనుకుంటే మనం మళ్ళీ వీ కెన్ గో రాంగ్ సమ్వేర్. సో అది కూడా మనం అండర్ ద డైరెక్షన్ ఆఫ్ అదర్ డివోటీస్ హు ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. we shouldn't just think that we are too advanced and start using everything. Actually ఇప్పుడు ఈ ఫేస్బుక్ ఇవన్నీ కూడా చాలా చాలా ప్రమాదకరమైనవి. ఎస్పెషల్లీ డివోటీస్ అసలు they shouldn't engage at all in Facebook and all these things. They shouldn't engage. It is not for devotees at all. Kani yes, once you come to the preaching level and all that, yes, you can at least use it for preaching purpose and ilaganamata. Lade asalu devotees shouldn't be encouraged at all on the social media and all that. Horrible. It చాలా చాలా పెద్ద డిస్ట్రాక్షన్. yes ప్రభుజీ. ఈ భావం చదవండి. yes, మీరు చదవచ్చు నాకు అనువాదం. నా సంపూర్ణ చైతన్యము నందున్నవాడు నన్ను సర్వ యజ్ఞములకు తపోనియములకు చరము భోక్తగను సర్వలోకములకు మరియు దేవతలకు పరమేశ్వరుని గాను సకల జీవులకు లాభమును గూర్చు వాణిని గాను మరియు శ్రేయోభిలాషిగాను కొని భౌతిక దుఃఖముల నుండి విడవడి పరమ శాంతిని పొందును. మనకి ఈ మూడు విషయాలు ఎప్పుడు కూడా గుర్తుండాలన్నమాట. అండ్ ఎస్పెషల్లీ ఇది సకల జీవులకు లాభమును గూర్చిన వానిగాను మరియు శ్రేయోభిలాషి గాను. ఎప్పుడు కూడా భగవంతుడు మనకి శ్రేయ అనేది ఆశిస్తాడు. సో మనకి భగవంతుని పట్లను అండ్ గురు ఇందును మనకి ఆ నమ్మకం ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి రివీల్డ్ అకార్డింగ్ టు. సో ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ సందేహాలు కానీ ఉన్నాయా? కొంచెం లేట్ కూడా అయినట్టుంది కదా, 10:30 అయింది ఇక్కడ. సో ఎవరికి ప్రశ్నలు కానీ సందేహాలు కానీ లేకపోతే మనం వాటితో ఇక్కడితో ఆపేయచ్చు. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి జాయిన్ అయినందుకు అండ్ ఇంతసేపు